ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధన ప్రారంభించడానికి సిద్ధపడుచున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని గమనించి మరి ఈ యొక్క లైవ్ ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీరు కూడా సిద్ధపడి మీ పనులు త్వరగా ముగించుకొని మాతో కలిసి ఈ పునరుద్ధాన దినమందు ప్రభువుని కనపరచాలని, ప్రభువుని స్తుతించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ యొక్క బైబిళ్ళు, మీ యొక్క కీర్తన పుస్తకాలు దగ్గర పెట్టుకొని మరి ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో మాతో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాము. దయచేసి వచ్చినటువంటి వారు మాతో కలిసి ఈ ప్రార్థనలో ఎక్కించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. సకల ఆశీర్వచనలకు మించిన స్తోత్రాలు నిచ్చుడుగు తండ్రి, బలమైన దేవుడా, గొప్ప దేవుడా, సజీవుడా, మహోన్నతుడా, మా మంచి దేవుడా, నీకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గతించిన పునరుద్ధాన దినము నుంచి పునరుద్ధాన దినం వరకు కూడా ప్రభువా, మీ యొక్క అపారమైన ప్రేమ చొప్పున, నీ ఉచితమైనటువంటి కృప చొప్పున మమ్మల్ని ఇంతవరకు ప్రభు మీరు కాచి కాపాడినందుకై మీకు మరొకసారి మన ఇంట్లో హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినమును మేము ఇంకా జీవిస్తున్నామంటే అది నీ కృప అయినది ప్రభువా. మా ఊపిరి ఇంకా మాలో ఉన్నది అంటే అది నీ యొక్క దయ ఉన్నది ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రములు, రాజులకు రాజానికి స్తోత్రములు, ప్రభువులకు ప్రభువానికి స్తోత్రములు, దావీదు చిగురానికి స్తోత్రములు, నా రక్షణ కీడవానికి స్తోత్రములు, నా రక్షణ శృంగమానికి స్తోత్రములు, మా దైవమానికి స్తోత్రములు, వందనాలైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాల ఆరాధన, పునరుద్ధాన ఆరాధన, ఈ కూడికనైనా ప్రార్థన పరంగా ప్రారంభిస్తుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు మీ యొక్క అధ్యక్షతని కూడికను దీవునికరంగా ఆశీర్వాదకరంగా జరిగించుకున్నాయని నీకు వందనాలు. కంటికి కనిపించండి, చీకటి అంధకారం దీవురాత్మ శక్తులు కట్టి బంధించండి. దేవానికి వందనాలు. ఈ లైవ్ ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు వీక్షిస్తున్నారు, ఈ పునరుద్ధాన దినమంది ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ ఆరాధనలో పాల్గొని పొందుతున్నారు, వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయనా. నీకు స్తోత్రాలు. పాటల్లో, ఆరాధనలు, వాక్య పరిచర్యలో, ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని స్థానంలో ప్రార్థిస్తున్నాం. మీకు రాజస్వాగతం పలుకుతున్నాం ప్రభా. మా మధ్యలోకి రెండునైనా మీరు మాకు వాగ్దానం చేస్తారు ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు నిశ్చయంగా మా మధ్యలోకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. మీకు రాజస్వాగతం పలుకుతున్నాం ప్రభా. మీరే మాకు ముఖ్య అతిథి అయి ఉన్నారు, మీరే మాకు మంచి ప్రసంగికుడై ఉన్నారు ప్రభా. దేవా మీరే మాకు మంచి నాయకుడై ఉన్నారు ప్రభా. రెండునైనా మంచి బోధకుడిగా రెండు ప్రభా. మాతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రం. లోకమునైనా బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో మరణ భయముతోనైనా ఓ దేవా వాళ్ళు కలత చెందుతూ ఉన్నారు ప్రభు. దేవా అలాంటి సమయంలో ప్రభు నీ యొక్క మాటల చేత మమ్మల్ని ఈ ఉదయకాల సభలు ఆదరిస్తారని, దేవా సిద్ధపాటు దయచేస్తారని, ఇదిగో నాయన ఎలాంటి దుర్దినాలు ఒక దినాలు వస్తాయని ముందుగానే నీ గ్రంథంలో లిఖించారు ప్రభా. ప్రవచనాలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు మా కళ్ళ ముందు నెరవేర్చున్నాయి ప్రభా. దేవానికి స్తోత్రములు. తెగుళ్ళు భూమిని తాకుతూ ఉన్నాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తా ఉన్నది, యుద్ధాలు జరుగుతున్నాయి మా కళ్ళ ముందు, భూకంపాలు జరుగుతున్నాయి మా కళ్ళ ముందు. ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు నీ రాకడ సమయం ఆసన్నమైందని మేము మా తలలో పైకెత్తుకొని ప్రభా నీ వైపు చూసే కన్నులు మాకు దయచేయండి. దేవానికి స్తోత్రములు. ఈ లోకము ధనాశులు గద్దించిపోతా ఉన్నాయి, నీ మాటలన్నడు గద్దించి ఉన్నాయిగా దేవా. నిశ్చయంగా నీ రాకము సిద్ధపరచండి. దేవానికి స్తోత్రములు. తప్పక ఒక దినాన్ని మేము ఎంత వస్తామని ఒక నిరీక్షణ మేము భూమి మీద కలిగి ఉన్నాం ప్రభా.
మా పౌరస్థితి పరలోకమందున్నదని పౌరు గారు ముందుగానే చెప్పాడు ప్రభా. ఈ దేశస్తులు మేము కాదని మేము గుర్తించాం ప్రభా. మేము పరదేశులము, భూమి మీద యాత్రికులమై ఉన్నామని మాకు అర్థమైంది ప్రభా. దేవానికి స్తోత్రము. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరే రంగం మీదకి వచ్చిన ఆయన మీరే మాట్లాడి మహిమ పొందుకోండి. ప్రభానికి స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క కూడికను ప్రార్థనా పూర్వకం ప్రారంభిస్తుండగా ప్రారంభ నుంచి ముగింపు వారు మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో మనం పాటలు పాడడం మనందరికి వచ్చినటువంటి పాట కీర్తన పుస్తకంలో నుంచి పాఠ పుస్తకంలో నుంచి 139వ పాట పాడి దేవుని మహిమపడదాం. అందరూ రండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన పుస్తకంలో నుండి 139వ పాట పాడుతూ దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని కనపడదాం. హల్లెలూయా. మనందరికీ వచ్చేటువంటి పాట 139వ పాట పాడి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తుతించుమా ఓ మనసా, ప్రభువుని స్తుతించి పాడుమా. స్తుతించుమా ఓ మనసా, ప్రభువుని స్తుతించి పాడుమా. స్తుతించుమా, ఆరాధించుమా, నీ ప్రభు కొరకై హృదయమర్పించి. స్తుతించుమా, ఆరాధించుమా, నీ ప్రభు కొరకై హృదయమర్పించి. ఆయన కొరకై జీవించుమా, ఆయనను నీవు ఆరాధించుమా. ఆయన కొరకై జీవించుమా, ఆయనను నీవు ఆరాధించుమా. స్తుతించుమా ఓ మనసా, ప్రభుని స్తుతించి పాడుమా. మరణము నన్ను ఏమి చేయును, జీవాధిపతియు నాకుండగా. మరణము నన్ను ఏమి చేయును, జీవాధిపతియు నాకుండగా. మరణము ముళ్ళును విరచెను యేసు, జీవములోనికి నన్ను నడుపున్. మరణపు ముళ్ళును విరచెను యేసు, జీవములోనికి నన్ను నడుపున్. స్తుతించుమా ఓ మనసా, ప్రభుని స్తుతించి పాడుమా. స్తుతించుమా ఓ మనసా, ప్రభుని స్తుతించి పాడుమా. నీ ఆత్మతో నన్ను నింపుము ప్రభువా, నీ అగ్నితో నన్ను కాల్చుము దేవా. నీ ఆత్మతో నన్ను నింపుము ప్రభువా, నీ అగ్నితో నన్ను కాల్చుము దేవా. శోధనలు పరిశోధనలైనగా సువర్ణమై యేసుతో నడుతున్. శోధనలు పరిశోధనలైనగా సువర్ణమై యేసుతో నడుతున్. స్తుతించుమా ఓ మనసా, ప్రభుని స్తుతించి పాడుమా. స్తుతించుమా ఓ మనసా, ప్రభుని స్తుతించి పాడుమా. రమ్ము ప్రభువా త్వరగా రమ్ము, నీ రాక కొరకై వేచియున్నాను. రమ్ము ప్రభువా త్వరగా రమ్ము, నీ రాక కొరకై వేచియున్నాను. నీ
స్తుతించుమా నన్ను నడుపుము పరలోక మార్గము నీ ఆత్మతో నన్ను సంధించుమా నన్ను నడుపుము పరలోక మార్గము స్తుతించుమా ఓ మనసా ప్రభుని స్తుతించి పాడుమా స్తుతించుమా ఓ మనసా ప్రభుని స్తుతించి పాడుమా స్తుతించుమా ఆరాధించుమా నీ ప్రభు కొరకై హృదయమర్పించి స్తుతించుమా ఆరాధించుమా నీ ప్రభు కొరకై హృదయమర్పించి ఆయన కొరకై జీవించుమా ఆయనను నీవు ఆరాధించుమా ఆయన కొరకై జీవించుమా ఆయనను నీవు ఆరాధించుమా స్తుతి
దేవునికి మహిమ కలుగును గాక. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యం ఇచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యం ఇచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము ఇచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము ఇచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దిగుళ్ళు గాదులు సోకుచుండగా, బంధువులు స్నేహితులు దూరమవ్వగా, భయముతో బాధతో ప్రార్థించగా, భయపడకు అంటూ మాట్లాడినావు. దిగుళ్ళు గాదులు సోకుచుండగా, బంధువులు స్నేహితులు దూరమవ్వగా, భయముతో బాధతో ప్రార్థించగా, భయపడకు అంటూ మాట్లాడినావు. ప్రతిదినము స్తుతిస్తూ ప్రార్థించెదా, నీ రాక కొరకు నేను ఎదురు చూచెదా. ప్రతిదినము స్తుతిస్తూ ప్రార్థించెదా, నీ రాక కొరకు నేను ఎదురు చూచెదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా.
జీవిస్తున్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. అవునయ్యా, యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథములను తెరిచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. పిల్లరా, దయచేసి సమయంలో ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 21 నుంచి 23 వరకు సతీష్ వచ్చి చదివిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకున్నాం. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. ఆమేన్. వాక్యముతో ప్రార్థన చేసుకుందాం. దానిలో వచ్చి ప్రార్థన చేస్తాం. చెప్పబోయే వాక్యం ఎందుకు ప్రార్థన చేసుకుందాం. సర్వాశీర్వాదములకు కారణభూతుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన ప్రభువా, దేవా ఈ రీతిగా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, దేవా నేను స్తుతించడానికి ప్రభా, ఈ పునరుద్ధాన దినమున ప్రభా, దేవా మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు ప్రభా, స్తోత్రం ప్రభా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా ఆరాధనలో నువ్వు మహిమపడ్డావు ప్రభా, గణపరచబడ్డావు ప్రభా, కొనియాడబడ్డావు, కీర్తించబడ్డావు ప్రభా. అందరితో నీకు వందనాలు ప్రభా. దేవా ఇటు రీతిగా ప్రభా, నీ దేవదాసులు నిలవబెట్టుకుని ప్రభా, ఈ లైవ్ ద్వారా ప్రభా, ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో ప్రభా, ఓ వాళ్ళకి మంచి ఓదార్పు కలుగును కదా ప్రభా. దేవా నీ కృప దయచేయండి ప్రభా, ధైర్యం దయచేయండి, బలాన్ని దయచేయండి ప్రభా. దేవా నిశ్చయంగా ప్రభా, ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన కాలంలో ప్రభా, మాకు కావాల్సినటువంటి ఆత్మీయ వర్తమానాన్ని మాకు దయచేయండి ప్రభా. మా పితరులకు అందించినటువంటి వర్తమానాన్ని మాకు దయచేయండి ప్రభా. ఓ నీ రాకడ అతి సమీపమై ఉన్నది ప్రభా. ఓ అది గుర్తెరగడానికి సహాయం దయచేయండి. మేము ఒక వధువులు సిద్ధపడడానికి సహాయం దయచేయండి. ఓ నిశ్చయంగా ప్రభా, మాకు ప్రవక్తల ద్వారా ప్రభా బయటపరిచినటువంటి ప్రభా, దేవ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభా ధైర్యపరచండి ప్రభా. ఓ విశ్వాసంలో మేము వెడలిపోకుండా సడలిపోకుండా ప్రభా, ఈ వాక్యం కొరకు ప్రభా కడవలకు నమ్మకంగా జీవించే బిడ్డగా వ్యక్తపరచండి ప్రభా. దేవ నిశ్చయంగా ఈ కూడికంతి ప్రభా నీ నామహిమను జరిగించుకోమని ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా క్లోజప్ పెట్టండి. వాయిస్ బాగా వస్తుంది. దయచేసి కూర్చుందాం. మీ స్థలాల్లో మరి కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఇలా వచ్చే ఫ్యాన్కి అంత దూరం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని పిల్లారా, మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో ఈ ఉదయకాల సమయంలో మనం ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఆమేన్. ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనకి ఒక మంచి మరలా మరొక పునరుద్ధాన దినాన్న దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని గణపరచడానికి దేవుడు మనకి ఒక గొప్ప మంచి సదావకాశమును దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి ఈ లోకం యొక్క పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎటు చూసినా భయానకమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది. మరణ భయము చేత ప్రజలందరూ కూడా
మరి వీర్తిల్లుతున్నటువంటి వాతావరణాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ఈ మధ్యకాలంలోనే దైవ సేవకులు కూడా అనేక మంది ప్రభునందు నిద్రించినట్లుగా మనము మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయితే నాకు ఈ సందర్భముగా క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించి మరి వారిని ధైర్యపరచాలి అనేటటువంటి విషయము నాకు ఒక ఆలోచన వచ్చి, ఈ మరణాన్ని గురించి మరి లోకమంతా భయపడవచ్చు, లోకమంతా దిగులు చెందొచ్చు, కలత చెందొచ్చు. కానీ ఒక నిజ క్రైస్తవులుగా మరి వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డలుగా దేవుని తెలుసుకున్నటువంటి మనము మరణానికి భయపడకూడదు అనేటటువంటి ఒక సత్యాన్ని, మరి విషయాన్ని మీ ముందుంచాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ వర్తమానం సిద్ధపడడం జరిగింది. కనుక చక్కగా విని ధైర్యం తెచ్చుకోండి, దేవుని రాకడకు సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. అలాగే కొన్ని ప్రార్థన అవసరతలు, రిక్వెస్ట్లు ఉన్నాయి. మన ప్రశస్త సహోదరులు పాస్టర్ జార్జ్ ముల్లర్ గారు, మరి వారు ఆక్సిజన్ లెవెల్ తగ్గి హాస్పిటల్లో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే పాస్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారి కొరకు, తిలక్ అబ్రహాం గారు కాట్రిన్ కోన, పాస్టర్ ఏనోష్ గారు వారి సత్యమణి అన్నదేవరపేట, పాస్టర్ రాజేంద్ర గారు రామచంద్రపురం, అలాగే పాస్టర్ జ్యోతిరాజ్ గారు ఏలూరు, అలాగే బ్రదర్ సంపత్ కుమార్ సింగర్. ఇంత మట్టికి మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను వీరి యొక్క ఆరోగ్యాల కొరకు, వారి యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే దైవ సేవకులను మరి వారు విడనాడి వెళ్ళినటువంటి కుటుంబాల కొరకు, సంఘాల కొరకు కూడా ప్రార్థన చేయండి. పాస్టర్ బి పీటర్ గారి యొక్క కుటుంబము కొరకు, ఓదార్పు కొరకు, ఆదరణ కొరకు, సంఘము కొరకు మరి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ విషయాలన్నిటి కొరకై మేము సంఘంలో మా ఫ్యామిలీ కూడుకొని ప్రతిదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మన సంఘంలో కూడా బలహీనతలో ఉన్నటువంటి వారు, అంటే కోవిడ్ కాదు కానీ వాడు కొంత అస్వస్థత ఉన్నది, కొండ రాజరత్న గారు రాహిరమ్మ కొరకు ప్రార్థన చేయండి. చాలా అనుపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సిహెచ్ జోన, చుండూరి జోన, అలాగే వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్నయ్య విశ్వాసం కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. బ్రదర్ ప్రకాష్ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. స్వర్ణ వాళ్ళ మరిది గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. తాళ్ళ రాజేశ్వరి వారి యొక్క బావగారు నరేంద్ర కొరకు ప్రార్థన చేయండి ఆరోగ్యం కొరకు. అలాగే జి సురేష్ పేరుపాలెము అపవాది చేత, శాతాన శక్తుల చేత పీడించబడుతూ ఉన్నాడు, విడుదల కొరకు ప్రార్థన చేయండి. అలాగే దొంగ యేసుబాబు ముత్యాలపల్లి, ఆయనకి లివర్ వ్యాధితో బాధపడుతున్నారు, ప్రార్థన చేయండి. మున్ని ఆచంట ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. బొర్రా పేతురు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మరి మాండలు ఎస్తేరు కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడి కార్యం చేశారు, మళ్ళా నీకు రావడానికి ఎంతో కొరకు చూపించారు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ప్రార్థన అవసరతలు, రిక్వెస్టులు మరి ఎవరికైనా ఉన్నట్లయితే మాకు మీరు ఫోన్ చేయండి. మరి మా ఫోన్ నెంబరు ఈ యొక్క యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. ఆ ఫోన్కి మీరు ఫోన్ చేసినట్లయితే మేము మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే ప్రియమైన దేవులారా, మరి యొక్క ఉదయకాల సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న కొద్దిమంది అయినా ఆమెను చెప్తూ ఉండండి. ఒక సిస్టరు కువైట్ దేశం నుంచి నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టింది. పాస్ గారు ఏంటి మీ వాళ్ళు మాట్లాడితే అర్థమన ఆమెను అంటున్నారు, ప్రతిదానికి ఆమెను అంటున్నారు వాళ్ళు. అసలు మీరు మాటలో వాక్యం చెప్పక మునిపి ఆమెను అంటున్నారు వాళ్ళు. ఏంటి అసలు కాతీంటి ఆ కమిషన్ ఏంటి, ఆ సత్తా ఏంటి అని అడుగుతుంది. దేవుని స్తోత్రం. ఆమెకు వాక్యం ద్వారా ఆమెనని ఎందుకు అనాలో ఆ ద్వితీయోపదేశ కాండంలో నుండి కొన్ని మాటలు ఆ సిస్టర్కి మళ్ళా వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. మరి ఆమె గ్రహించుంటుందని నేను నమ్ముతున్నాను. ఆమెనని ఎందుకు అనాలో అయితే అర్థం చేసుకుని ఆమెను అనాలి ప్రతిదానికి. హల్లెలూయా. ప్రతిదానికి ఆమెను కాదు కానీ, అయితే బైబిల్లో శాపవచనానికి ఆమెనని చెప్పమన్నాడు, దీవెన వచనం ఆశీర్వచనానికి ఆమెనని చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యము అయినటువంటి ప్రతి దానికి వాక్యానికి ఆమెనని చెప్పాలి. హల్లెలూయా.
సరే, చెప్పేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకుని ఆమె చెప్తూ ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, మానవ జీవితమే ఒక గొప్ప పోరాటం అని మనం తెలుసుకోవాలి. మానవ జీవితమే ఒక గొప్ప పోరాటం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నారు, మనము పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనము ప్రతిదినము పోరాడుతూ ఉన్నామంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే, మనం యుద్ధ రంగంలో ఉన్నామంటాడు. మనము యుద్ధ రంగంలో ఉన్నాము, మనము పోరాటంలో ఉన్నాము అంటాడు. నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటాడు. కనుక మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నాము, మనం ఒక పోరాటంలో ఉన్నాము అనే విషయాన్ని మనం తప్పక గుర్తించాలి. మన నిజంగానే ఈ లోకనాథులతోనూ, వ్యాధి బాధలతోనూ, కష్టాలతోనూ, ఇబ్బందులతోనూ, శరీర బలహీనతలతోనూ, మానసిక వ్యాధులతోనూ ఎన్నో రకాలుగా మానవుడు పోరాటం చేస్తూనే ఉన్నాడు ప్రతిదినం. ఆమేన్. మానవ జీవితం అనేది చాలా విలువైనది అని గ్రహించాలి. కనుక అశ్రద్ధగా ఉండి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అశ్రద్ధగా ఉండకండి. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కోవిడ్ నిబంధనల ప్రకారము మాస్క్ ధరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది మన యొక్క ప్రాణాలను కాపాడుతూ ఉంటుంది అని మరి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఒక సందేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మాస్క్ ధరించడం అనేది తప్పనిసరి. నేను కూడా ఎప్పుడు మరి 1-2 మాస్కులు ఎప్పుడు జేబులో ఉంచుకుంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకవేళ ఇది తెగిపోవచ్చు, అంచేత రెండోది రెడీగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత సమయం పడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిన వైరస్ అని మీరు ఊహించొద్దు. ఇప్పుడు మనకి ఏదో కొత్తగా వైరస్ వచ్చిందనుకోకండి. తెగుళ్ళు అనేవి ఈ మానవుడు భూమి మీద పుట్టినప్పటి నుండి తెగుళ్ళు తాగుతూనే ఉన్నాయి భూమి మీద. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇది మనకి కొత్తగా అనిపించవచ్చు, ఇదేదో చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్గా మనకు అనిపించవచ్చు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ వైరస్ వచ్చింది, ప్రాణం తీసుకోనని బెంబెలెత్తుతూ ఉన్నారు. అయితే ధైర్యం కోల్పోకుండా పిల్లరా, చూడండి, ఒకప్పుడు పోలియో అనేటటువంటి ఒక వ్యాధి ఉండేది. చిన్నపిల్లలకి పోలియో అనేటటువంటి ఒక వ్యాధి ఉండేది. దానికి అప్పట్లో మందు ఉండేది కాదు, మెడిసిన్ ఉండేది కాదు. కాబట్టి పోలియో వచ్చిన వాళ్ళు ఆ విధంగానే పాపం మా కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినటువంటి పరిస్థితిలో ఉండి వాళ్ళు మరణించే వరకు కూడా ఆ విధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపేవారు. అయితే రాను రాను ఆ పోలియో గురించి మరి సైన్స్కి సంబంధించి లేదా మెడికల్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఒక మందుని, ఒక టీకాను కనుగొని పోలియో అనే దాన్ని రాకుండా నిరోధించడానికి ఒక టీకాని వారు కనుగొని ఈరోజు పోలియో అనే దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఒక చక్కటి అవకాశం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ టీకా అనేది రావడాన్ని బట్టి ఈరోజు పిల్లలకి పోలియో అనేది రాకముందే, వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే టీకాలు అనేవి వేసి పోలియోని నివారించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మరి అలాగే ఈ కరోనా వైరస్ అనేది కూడా వ్యాక్సిన్ ద్వారా నిరోధించగలరని ఎంతోమంది డాక్టర్స్, వైద్య రంగ శాస్త్రవేత్తలు భరోసా ఇస్తూ ఉన్నారు. అయితే ఒక విషయం గమనించండి, వాడు చెప్పేది మంచిదే, కానీ చివరిగా దేవుని యొక్క ప్రవక్త ఒక మాట చెప్పాడు, దీన్ని బయోవార్ అన్నాడు. ఇది ఒక క్రిమి ద్వారా జరుగుతున్న యుద్ధం. అర్థమవుతుందా? నా మాటలు గమనించండి. కొంచెం పైకి వేసుకొచ్చు. నా మాటలు మీరు గమనిస్తున్నారా? ఈ వైరస్ అనేది ఇది సహజాతీతంగా వచ్చినటువంటిది ఏదో కాదు, కానీ ఏదో అనుకోకుండా పుట్టింది ఇది కాదు, కానీ ఇది ఖచ్చితంగా తయారు చేయబడింది అంటున్నాడు ప్రవక్త. ఎప్పుడో చెప్పాడు దీని గురించి. ఇలాంటి ఒక క్రిమిని యుద్ధం కొరకు దీన్ని ఏం చేస్తారంట? తయారు చేస్తారంట. తయారు చేసి ఏ దేశం అయితే తనకు విరోధంగా ఉన్నదో ఆ దేశం మీదకి దాన్ని ప్రయోగిస్తారంట. ఆ క్రిమి ఆ దేశంలో ఉన్న జనుల మీదకి వెళ్ళి ఆ జనులను ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతుంది. అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా అంతరించిపోయినప్పుడు
ఆ శత్రు దేశం ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాడు. అలాంటి ఒక బయో వార్ అనేది ఒకటి రాబోతుంది, వస్తాదని చెప్పి ఈ చివరికాల దేవుని యొక్క ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు ఎప్పుడో చెప్పారు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు జరుగుతున్న ఈ వైరస్ అనేది ఇది తెగిలే అయినప్పటికీ ఇది ఒక యుద్ధం అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ యుద్ధంలో మనం చేయవలసిన పని ఏంటంటే పోరాడాలి అని చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ పోరాటంలో చూడండి, ఒక దేశము మరొక దేశము యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరు వర్గాల సైనికులు కూడా చనిపోతూ ఉంటారు. అలాగే ఈ పోరాటంలో దైవ సేవకులు చనిపోతూ ఉన్నారు. ఆమేన్. మరి లోకంలో ఉన్న వాళ్ళు చనిపోతూ ఉన్నారు. కనుక దానిని మనసు పెట్టుకొని కృంగిపోకుండా మనం ఒక క్రీస్తు సైనికులుగా మనం గుర్తించబడి మనం ఒక పోరాటంలో ఉన్నామని ఒక విషయం గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వైరస్ మరి పూర్తిగా నివారించబడడానికి చాలా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ చివరికాల దేవుని ప్రవక్త చెప్పింది ఏంటంటే దేవుడే స్వయంగా అగ్నిహోత్రుడిగా భూమి మీదకి వచ్చి కాల్చివేస్తేనే తప్ప భూమిని కొత్త ఆకాశము కొత్త భూమిగా చేస్తేనే తప్ప ఈ వైరస్ పోదు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే టీకా వచ్చేసింది కాబట్టి, కొన్ని కోట్ల టీకాలు విడుదలవుతున్నాయి కాబట్టి ఇంకొక 3 నెలలు 2 నెలలు లేకపోతే ఈ సంవత్సరం ఆఖరి వరకు మీరు వెయిట్ చేయండి. ఈ కరోనా అనే వైరస్ని పూర్తిగా మనము అంతరింప చేయొచ్చు, నివారించవచ్చు అని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. మంచిది, దాన్ని బట్టి ధైర్యపరచబడండి. అయితే ప్రవక్త చెప్పిన కార్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడే స్వయంగా భూమి మీద దిగి వచ్చి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా మార్చే వరకు కూడా ఈ వైరస్ అనేది భూమి మీద తాగుతూనే ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కాల్చివేయబడాలి తప్ప టీకాల ద్వారానో దేని ద్వారానో అది అంతరించేది కాదు అని ఈ చివరిగా దేవుని ప్రవక్త ఎప్పుడో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు సిఎల్ వెంకటరావు గారు అనేటటువంటి ఒక డాక్టర్ గారు మొన్న యూట్యూబ్లో ఒక మాట చెప్పారు. 1918 సంవత్సరంలో స్పానిష్ ఫ్లూ అనేటటువంటి వ్యాధి సోకినప్పుడు, ఆ వ్యాధి ఎలా సోకిందంటే 1918వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ శవాలు లేదా ఆ యొక్క యుద్ధ వాతావరణంలో కలిగినటువంటి కాలుష్యం వలన ఒక వ్యాధి పుట్టుకొచ్చింది. ఆ వ్యాధి పేరే స్పానిష్ ఫ్లూ అనేటటువంటి వ్యాధి. ఆ వ్యాధి చేత దాదాపుగా 5 కోట్ల మందికి ఆ వైరస్ సోకింది అని చరిత్రలో ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ డాక్టర్ చెప్పడం జరిగింది. ఆ వైరస్ కూడా ఇలాంటి ప్రభావమే చూపించిందంట. ఆ వైరస్ ఆ మనిషి యొక్క లోపల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరిని ఆడకుండా చేసి చంపేసినటువంటి పరిస్థితి 1918లో చూస్తూ ఉన్నాం. అప్పట్లో దాదాపు మరి 1,50,00,000 మంది చనిపోయినట్టుగా చరిత్రలో మీరు చూడగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ కాలంలో ఇలాంటి టీకాలు ఏమీ లేవు, కనీసం పారాసెటమాల్ లేదు, ఇలాంటి మందులు ఏమీ కూడా లేదు, అందుబాటులో ట్రీట్మెంట్స్ లేవు, ఐసోలేషన్ లేవు, మరి క్వారంటైన్ లేవు, ఇలాంటి ఆక్సిజన్ లేవు, ఇలాంటి వైద్య సదుపాయాలు ఏమీ కూడా ఆ కాలంలో లేవు. అయినప్పటికీ ఏ విధమైనటువంటి మందులు వాడకపోయినా ఏదో కొద్దో గొప్ప చిన్నగా వైద్యం అనేది ఉంది, కానీ ఇంత అభివృద్ధి చెందినటువంటి వైద్యం అనేది లేదు. అయినప్పటికీ పిల్లరా, ఆ వ్యాధి పూర్తిగా అంతరించిపోవడానికి, అంటే స్పానిష్ ఫ్లూ అనేటటువంటి వ్యాధి పూర్తిగా అంతరించిపోవడానికి దాదాపుగా 36 నెలల కాల వ్యవధి పట్టిందంట. అంటే 3 సంవత్సరాల కాలం. వాళ్ళు ఏమైనా దాన్ని అంతరింప చేయడానికి ఏమైనా వ్యాక్సిన్ వాడారంటే ఏం ఏమీ లేదు. అప్పట్లో ఆ వ్యాధిని నిర్మూలన చేయడానికి అప్పట్లో వ్యాక్సిన్ లేదు 1918లో. ఇప్పుడున్నంత డెవలప్మెంట్ లేదు అప్పుడు. కాబట్టి దానికి ఎంత సమయం పట్టిందంటే దాదాపుగా ఆ వ్యాధి పూర్తిగా అంతరించడానికి 3.5 సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడు వైరస్ వచ్చి మనకి ఎంత అయింది? 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు వైరస్ వచ్చి కరోనా వైరస్ వచ్చి ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. కాబట్టి ఈ యొక్క డాక్టర్ గారు చెప్తున్న మాట ఏంటంటే ఇంకొక 6 నెలలు ఓపు పట్టండి,
బహుశా ఒక 2 సంవత్సరాల్లో మరి వ్యాధి పూర్తిగా అంతరించేటటువంటి లేదా నియంత్రించేటటువంటి పరిస్థితి ఉన్నదని మరి ఆ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దాన్ని బట్టి కొంత ఊరటగా కొంత సంతోషంగా కూడా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మరి మొన్నటి దినాన నాకు వాట్సాప్ గ్రూప్లో ఎవరో ఒక ఆయన మరి పంపించారు, క్రైస్తవులు అనుకుంటా. వాట్సాప్ గ్రూప్లో ఒక చక్కటి భక్తుల గురించి అనుభవజ్ఞులతో మాట్లాడదాం అనేటటువంటి ఒక మెసేజ్ పంపించారు నాకు. ఎవరా అనుభవజ్ఞులు అంటే యోనా గారు, తర్వాత ఫరో గారు, యోహాన్ గారు, తర్వాత అబ్రహాం గారు, అలాగే ఇంకా షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు, వీళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు. దేనిలో అనుభవజ్ఞులు అంటే శ్రమలు పడటంలో, కష్టాలు పడటంలో, వ్యాధులు సోకినప్పుడు వాటి నుంచి ఎలాగా విముక్తి పొందారు అనేటటువంటి విషయాల గురించి ఒక చక్కటి ఈ ఇమేజెస్ పంపించారు. దీని గురించి 2 నిమిషాలు మీకు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఇప్పుడు మనకున్నటువంటి ఈ కరోనా వైరస్ గురించి బాధపడుతున్నాం కదా. ఇప్పుడు కనుక ఈ కాలంలో ఫరో అనుకుంటే ఫరో దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏమంటాడు చూద్దాం. దేవునికి స్తోత్రం. కరోనా వైరస్ గురించి ఫరోని అడిగితే, బాబు మీరు ఒక్క తెగులు గురించే ఇంత గాబరా పడుతుంటే అర్థమవుతుందా? ఫరో గారి దగ్గరికి వెళ్ళి అడిగితేనంట, బాబు మీరు ఈ ఒక్క తెగులు గురించి ఇంత గాబరా పడిపోతుంటే మాకు 10 తెగుళ్ళు వచ్చినాయి, మరి మేమెంత గాబరా పడాలి, మేమెంత దిగులు పడాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 తెగుళ్ళు మేము భరించాము. ఎందుకు ఆ 10 తెగుళ్ళు మా మీదకి వచ్చినాయి అంటే నేను అన్న మాటను బట్టి అన్నాడంట ఫరో. ఏమన్నారు సార్ మీరంటే, యెహోవా ఎవడు, మోషే ఎవడు అన్నాను. దేవునికి స్తోత్రం. యెహోవా ఎవడు, మోషే ఎవడు అని ఎదిరించాను నేను. ఆ మాటను బట్టి యెహోవా మా దేశం మీదకి 10 తెగుళ్ళను రప్పించాడు. మీ దేశం మీదకి ఒక్క తెగులే కదా వస్తా, దానికి కొంత ఓర్పు వహించండి, ఏమంత పెద్ద కంగారు ఏం కాదులే పోతులే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే పిల్లరా చూడండి, అయితే యెహోవా ఎవరో ఎర్ర సముద్రంలో తన ప్రజలను ఆరిన నేలను నడిపిస్తూ అదే సముద్రంలో మా ప్రజలను ముంచేసినప్పుడు నాకు అర్థమైంది యెహోవా ఎవడో అన్న సంగతి. అప్పుడు ఉపయోగమే ఉంది, అర్థమైందా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. యెహోవా ఎవడో అని ఫరో ఆ రోజు అన్నప్పుడు, యెహోవా పలానా అని చెప్పినప్పుడు ఆయన నమ్ముకుంటే ఎర్ర సముద్రంలో సైనికులు చనిపోయి ఉండేవారు కాదు. ఆమేన్. కాబట్టి ఫరోని కనుక అడిగితే ఇలాగే అంటాడంట, ఒక్క తెగులకే మీరు ఎట్టయిపోతే 10 తెగులతో మేము బాధించబడ్డాం ఆయన, మా బాధలు ఎలా ఉంటాయి మీకేమో అర్థం కావట్లేదు అన్నాడంట. దేవుని స్తోత్రం. రెండో వ్యక్తిని మనం కనుక గమనించినట్లయితే యోనా గారి గురించి. యోనా గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే యోనా గారు, ప్రస్తుతం మా భారతదేశంలో ఎంతోమంది ఊపిరి వాడక ఆక్సిజన్ అందరికి చచ్చిపోతున్నారండి బాబు, అసలు మీరు ఆ చేప గడుపులో మీరు 3 రోజులు ఎలా ఉన్నారండి బాబు అని అడిగారంట. అర్థమవుతుందా? 3 రోజులు ఎలా ఉన్నారండి బాబు, మాకు 3 రోజులు కాదు 3 నిమిషాలు కూడా ఊపిరి ఆడకపోతే ఆమె అనడమా? దేవునికి స్తోత్రం కదా. 3 నిమిషాలు ఊపిరి ఆడకపోతే చచ్చిపోతున్నాం మేము. 3 రోజులు ఎలాగున్నారండి మీరు యోనా గారు ఆ చేప గడుపులు అంటే, యోనా గారు అంటున్నారంట, బాబు దేవుడు సృష్టించినటువంటి ఆక్సిజన్ మీద కాదు ఆధారపడవలసింది, ఆక్సిజన్ని సృష్టించిన దేవుని మీద ఆధారపడండి మీరు అంటారు. ఇప్పుడు మనుషులు దేని మీద ఆధారపడుతున్నారంటే ఆక్సిజన్ మీద ఆధారపడుతున్నారు. కానీ యోనా ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను ఆక్సిజన్ మీద ఆధారపడలేదు, ఆక్సిజన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద ఆధారపడ్డాను. కాబట్టి చేప కడుపులోకి పోగానే సృష్టికర్తే నా ఊపిరి అయ్యాడు, ఆయనే నా ఊపిరి. హల్లెలూయా.
కాబట్టి నేను ఎలా బతికాను, ఎలా ఉన్నాను, ఏం తిన్నాను, ఏం చేశానో నాకే తెలియదు, నాకు అసలు శుభ్రంగా పడుకున్నాను అంతే అన్నాడంట. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చేప కడుపులో నుండి నాకు ఊపిరి పోసిన దేవుణ్ణి ప్రార్థించగా ఆ సమయంలో ఆయనే నాకు ఊపిరి అయ్యిందని బతికించాడు. కాబట్టి మీరు కూడా ఆయన మీదే ఆధారపడండి, ఆయన్నే ప్రార్థన చేయండి అని చెప్పాడు. అలా చెప్తాడండి ఒకవేళ కూడా యోహాను అడిగితే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోహాను. ఆయన అడిగితే యోహాను ఏమంటాడంటే, ఏమండి యోహాను గారు, ఈ కరోనాతోనూ, ఈ ఐసోలేషన్స్తోనూ, ఈ క్వారంటైన్తోనూ ఒంటరి జీవితాలు జీవించలేకపోతున్నాడు బాబు అని అంటే ఏంది అంటే యోహాను గారు ఉన్నారంటే ఇప్పుడు ఈ కాలంలో, ఈ కరోనా వైరస్ కాలంలో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంటే ప్రజలు, ఏమంటే యోహాను గారు ఈ ఐసోలేషన్స్, ఈ క్వారంటైన్లు ఒంటరిగా ఒక గదిలో పెడుతున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో పెడుతున్నారు, ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు బాబు. ఆ రోజు మీరు ఎలా ఉన్నారండి ఎక్కడ పద్మాస్ ద్వీపంలో, ఆ అడవిలో అంత భయంకరమైన పద్మాస్ ద్వీపంలో ఒంటరిగా ఎలా ఉన్నారండి బాబు? మేము కనీసం వాటిలో ఏదో 3-4 ఉంటున్నాం. క్వారంటైన్ వాటిలో 2-3 పెడుతున్నారా? 2 బెడ్లు వేయట్లేదా ఏమా? క్వారంటైన్లో 2 బెడ్లు వేయట్లేదా? 2 కరోనా పేషెంట్కి 2 బెడ్లే అన్నారా? ఆడ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ యోహాను గారికి అయితే అక్కడ ఇంకెవరు మాట్లాడుకోవడానికి నరమానవుడు లేడు, ఆయన ఒంటరిగా ఉన్నాడు అక్కడ. ఆయన కనుక అడిగితే ఒకడే మాట చెప్తాడంట, ఆమేన్, బాబు నేను ఆ ఒంటరితనంలోనే పరలోక దర్శనాన్ని పొందుకున్నాను అన్నాడు. ఆ ఒంటరితనంలోనే నేను పరలోక దర్శనాన్ని పొందుకున్నాను. వ్యక్తిగతంగా ప్రభుతో గడిపితే ఆ గడిపే సమయం అత్యంత ప్రశస్తమైనటువంటి సమయం అంటది. హల్లెలూయా. కనుక ఒంటరితనమే కరోనా వైరస్తో ఏకమైపోతామేమో అని కృంగిపోకుండా, ఆ ఒంటరితనంలో కరోనాతో మనం ఏమైపోతామో, చనిపోతామేమో అనేటటువంటి ఆ బాధతో మీరు కృంగిపోకుండా ఐసోలేషన్లోనే లేకపోతే క్వారంటైన్లోనే అక్కడ మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన మీదే అనుకోండి. అలా మీరు దేవుడిని ప్రార్థిస్తూ ఉండగా ఆ ఐసోలేషన్లోనే, ఆ క్వారంటైన్లోనే, ఆ యొక్క ఆక్సిజన్ పడకల మీదే మీరు దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో పద్మాస్ దీవులో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను ఏమన్నాడు తెలుసా? యోహాను ఎక్కడికి ఎక్కిరా అన్నాడంట. యోహాను ఎక్కడికి ఎక్కిరా అన్నాడంట. అలా కనుక మిమ్మల్ని పడక నుంచి పిలితే ఎదుర్కొన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి కాక. అర్థమవుతుందా? ఓకే, లేదు నీకు ఇంకా టైం అవ్వలేదు, నువ్వు కొన్నాళ్ళు ఉండు అన్నాడు అనుకో, పడకల నుంచి ఇంటికి వెళ్ళిపోండి. మీకు అర్థమవుతుందా మాట? అంతేగాని ఎలా జరిగింది ఏంటి అని ఎవరో కూడా బాధపడద్దు. కాబట్టి ఆ ఒంటరితనంలో ఏం చేయాలంటే ఐసోలేషన్లో కానీ క్వారంటైన్లో కానీ, మన ఒక ఆవిడ సినిమా పాటలు పెట్టుకుందంట. మన ఒక ఆవిడ ఆక్సిజన్ పెట్టారు ఆవిడకి. ఇప్పుడు పెట్టినప్పుడు ఆవిడ ఏం చేయాలి? ప్రభా నాకు ఆక్సిజన్ ఇచ్చావు నాయనా, ఊపిరిచ్చావు ప్రభా, స్తోత్రం అల్లు అనుకోవాలా? ఆవిడ సినిమా పాట పెట్టుకుని జిందగీ అని పాటలు పాడుకుంటాం. 1 గంటకి ప్రాణం పోయింది. 30 సంవత్సరాల వయసు అంట బాబు. ఒక అమ్మాయి కూడా ఉందంట. ఆవిడ ఉంటున్నారు పిల్లరా. కనుక ఇలాంటి ఐసోలేషన్లు, ఇలాంటి క్వారంటైన్లలో ఉన్నప్పుడు డ్యాన్సులు కాదు వేయవలసింది, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కనపరచాలి, ఒంటరితనంలో ప్రభుని స్తుతించాలి. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎవరైనా భగవంతుని స్మరించాలి. ఒకవేళ దేవుడు పిలిస్తే వెళ్ళిపోవడమే, ఆనందంగా వెళ్ళిపోవడమే, ఏం భయపడవలసిన అవసరం లేదు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, అబ్రహం గారి గురించి కూడా చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. అబ్రహం గారు చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తుంటే నిరీక్షణ కోల్పోతున్నామయ్యా. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే అదిగో అక్కడ ఆయన చనిపోయిందంట, ఇక్కడ ఈవిడ చనిపోయిందంట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ గల్లీలో చూసినా, ఏ సందులో చూసినా అన్నీ కూడా నిర్యాణం లేకపోతే శ్రద్ధాంజలి అనేటటువంటి ఫోటోలే కనపడుతూ ఉన్నాయి. భయం వేసేస్తున్నాడు బాబు, ఏ సందులోకి వెళ్ళినాను అన్నట్టుగా ఉంది. అంటే చుట్టూ వాతావరణం ఎలా ఉంది, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఏ వీధిలోకి వెళ్ళి చూసినా ఏమంటారు అట్ని కచ్చర్లేదు, ఆపాలి
గోడలు కట్టారు కదా, రోడ్డు మీద కర్రలు వేసేసి ఇది రెడ్ జోను, ఇది నిషేధించబడిన స్థలం, ఇక్కడికి రాకూడదు అని చెప్పి ప్రతి వీధుల్లోని ఎక్కడ పడితే అక్కడ బరకాలు కట్టేసి రెడ్ జోన్లు చేసేసారు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూసి భయాందోళన కలిగి మనం కనుక అబ్రాహాం గారి దగ్గరికి వెళ్ళి ఈ సమయంలో, ఇప్పుడు అబ్రాహాం గారు ఉండి అడిగితేనంట అని అంటాడంటారే, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నేను దేవుని మీద ఆదుకున్నారా, మీకు ఇంకా నిరీక్షణకి ఆధారం ఉన్నది, వ్యాక్సిన్ వచ్చేసింది కదా మీకు, దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆ రోజు నిరీక్షణకు ఆధారం లేని సమయంలోనే, అంటే పిల్లలు పుట్టే అవకాశం మాకు లేని సమయంలోనే దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి లోకస్తులు మమ్మల్ని ఎన్ని రకాలుగా అనుకున్నా, లోక పరిస్థితులు ఎన్ని రకాలుగా ఉన్నా, ఎన్ని రకాలుగా తారుమారులు అయిపోతున్నా, నా ప్రయాణంలో అవాంతరాలు ఎదురొచ్చినా, నా యొక్క బంధువుల్లో గొడవలు వచ్చినా, పరిస్థితులు తారుమారుగా ఉన్నా, నేను దేనికి కలత చెందలేదు, దేనికి దిగులు చెందలేదు, నేను దేవుని వైపు చూశాను అబ్బాయి అని చెప్పాడట. ఆమేన్. కాబట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడొద్దు, వాటిని పరిష్కరించగలిగే దేవుని వైపు చూడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నేను దేవుని మాట నమ్మాను, ఆయన నన్ను సిగ్గుపరచలేదు, ఆయన వాగ్దానం నా పట్ల నెరవేర్చాడు. ఇప్పుడు నీవు కూడా నిన్ను స్వస్థపరిచి యెహోవా మీద నీ విశ్వాసము, నీ నిరీక్షణ ఉంచు, ఆయనే నిన్ను స్వస్థపరచును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చివరికాల దేవుని ప్రవక్త అన్నాడు, 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఇంకనూ సజీవునిగా మన మధ్య ఉన్నాడు. ఆమేన్. దానిని అనేకులు గుర్తించలేకపోతున్నారు. ఆయన కృప మనకు చాలు అంటున్నారా? హల్లెలూయా. మన అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక బలహీనత కలిగి ఉన్నాడు. నేను ఒక ముళ్ళు కలిగి ఉన్నానంటాడు. నేను ఒక బలహీనత కలిగి ఉన్నాను, ప్రభువా నా బలహీనత నుంచి నన్ను విడుదల ఇవ్వవా, నన్ను స్వస్థపరచవా అని అడిగితే ప్రభు అన్నాడంట, నా ప్రభు నీకు సాధ్యరా అన్నాడు. ఇంతకీ పౌలు గారికి ఉన్నటువంటి బలహీనత ఏంటో చాలామందికి అర్థం కాదు. కానీ ఈ చివరి కాల యొక్క దేవుని ప్రవక్త చెప్పాడు. ఏంటంటే ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, నా అవసరంలో మీరు పాల్గొంటున్నారు, నాకు ఏది అవసరమో అది మీరు ఇస్తున్నారు, అయితే మీ కళ్ళు పీకి నాకు ఇమ్మన్నా మీరు ఇస్తారు, మీ కళ్ళు వడదీసి నాకు ఇమ్మన్నా ఇస్తారు అంటే ఎందుకు ఆ మాట అన్నాడు అని ప్రవక్త పట్టుకున్నాడు. ఎందుకు పౌలు గారు ఆ మాట అన్నాడు? కళ్ళు ఎందుకు చేసుకుంటాడు ఈయన? ఏమన్నా డబ్బులు ఇస్తే సాధ్యాలకు ఉపయోగపడతాయి, పెట్రోల్ అంటే బండి కూడా లేదేమో, దేనికన్నా ఉపయోగపడతాయి, బ్యాగ్ కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు. కానీ ఏమడుగుతున్నాడు? మీరు కనుక నేను మీ కళ్ళు ఓడబిగి నాకు ఇవ్వండిరా అని అడిగితే వాళ్ళు ఇస్తారు అని ఎందుకు పౌలు గారు అడిగాడంటే, అతనికి కంటి జబ్బు ఉందంట. కంటి జబ్బు ఉందంట. ఎవరికి? పౌలు గారికి. అదే ముళ్ళంట. బాబా నా కంటి చూపు నన్ను బాగు చేయలేనా, దూరం ఉన్నవాడు కనబడట్లేదు, ఎవరెవరు ఏం తెలుస్తలేదు, ఎవరితో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు, నన్ను బాగు చేయనాయనా అని అడిగాడంట యేసుబాబుని. అప్పుడు యేసుబాబు బాగు చేయలా? లేదులే, అది అలా ఉంచుకో, నా కృప నీకు చాలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నిజంగా చూడండి, ప్రవక్త చెప్తున్నాడు, 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఇంకనూ సజీవునిగా మన మధ్య ఉన్నాడు. దాన్ని అనేకులు గుర్తించలేకపోతున్నారు. ఆయన కృప మనకు చాలు. ఆయన మనల్ని ఎక్కడైతే కలుసుకుంటానని వాగ్దానం చేశాడో అక్కడ తప్పక ఒక దినాన మనము ఆయన కలుసుకుంటాం. ఆమేన్. ఆ గొప్ప ఆశతోనే మనం ఎదురు చూస్తూ ఉన్నాము. రోగులను స్వస్థపరిచే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. కానీ అధికారం అనేది ఆయన పిల్లలకి ఇచ్చాడంట. అధికారం ఏమో ఆయన పిల్లలకి ఇచ్చాడు, స్వస్థపరిచే శక్తి ఏమో దేవుడి దగ్గర పెట్టుకున్నాడు. అంటే అధికారంతో దేవుని యొక్క సేవకులు ఏం చేస్తారు? గద్దిస్తారు, రోగాన్ని, దెయ్యాన్ని గద్దిస్తారు వీళ్ళకున్న అధికారాన్ని బట్టి. కానీ వీళ్ళు మాత్రం దెయ్యాన్ని వదలగొట్టలేరు, వీళ్ళు మాత్రము రోగులు బాగు చేయలేరు. దెయ్యాన్ని వదలగొట్టే శక్తి దేవుల్లోనే ఉన్నది, రోగులను బాగు చేసే శక్తి దేవుల్లోనే ఉన్నది. అయితే అధికారం మాత్రం
దేవుని పిల్లలకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, మరి యేసుక్రీస్తు ద్వారా ఆయన సంఘమునకు అధికారం ఇవ్వబడింది. దేనికి మీరు భయపడకండి, భయపడినంత కాలము మీరు ఏమీ చేయలేరు. దేవుని వాగ్దానాలను బట్టి మనము అబ్రహాము వారసులమై ఉన్నాము, కాబట్టి మనం రాజ సంతానమై ఉన్నాము. ఆయన శరీరధారి అయినటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, దైవ భక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నదని పౌలు చెప్తున్నాడు. దేవుడు ఆత్మలో ఉండి శరీరమందు మనలో ఒకరి వంటి వాడుగా కాలేడు కానీ, కనుకనే ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయన. దేవుడు మానవ రూపాన్ని తీసుకున్నాడు. బాల్యము నుండి ఆయనతో ఉండి ఆయనతో తిరిగిన వారే ఆయన నమ్మలేకపోయారు. దేవునికి స్తోత్రం. కేవలం ఆయన ఏర్పరచుకున్న వారు మాత్రమే ఆయన నమ్మారు. ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది. ఆయన ఏర్పరచుకున్న 12 మందిలో ఒక వ్యక్తి అనగా వేషధారి, అతడే ఇస్కరియోతు యోధ. ఆయన ఏర్పరచుకున్న 12 మందిలో కేవలం 3 విశ్వాసులు, పేతురు, యాకోబు, యోహాను. మిగిలిన 8 మంది అవిశ్వాసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ఈనాటి సంఘాల్లో కూడా 3 రకాల విశ్వాసులు ఉంటున్నారని ఈ చివరి కాల దేవుని యొక్క ప్రవక్త 3 రకాల విశ్వాసులు అనే వర్తమానంలో చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నోవాహు దినములలో 8 మంది వాడలోకి వెళ్ళి రక్షించబడ్డారు. ఆమేన్. విన్నారా? నోవాహు దినాల్లో 8 మంది మాత్రమే వాడలోకి వెళ్ళి రక్షించబడ్డారు. లోతు దినాల్లో 3 మాత్రమే ఆ పట్టణం నుండి బయటకు వచ్చి రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అంటే నోవాహు దినాల్లో 8 మందిని ఏళ్లతో లెక్కెట్టగలిగాము. లోతు దినాల్లో 3 అని వేళతో లెక్కెట్టగలిగాము. అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున కూడా చెప్పండి వేళ్లతో లెక్కెట్టొచ్చంట. ఇప్పుడు చెప్పండి, ఆ వేళతో లెక్కెట్టే సంఖ్య కంటే ముందుగా మనకంటే ముందుగా మరణించిన వాడు గొప్పవాడు కదా. చెప్పండి, ఎందుకు గొప్పవాళ్ళు? మరణించిన వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? మృతులలో నుండి మిమ్మలను సజీవులుగా లేపుతారు. వాగ్దానం చేశాడా? కాబట్టి మనకంటే ముందు వెళ్ళిపోయినాడు మంచివాడు కదా. ఎందుకంటే డెఫినెట్లీ ఇంకా డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేశాడు వాడికి, నేను మిమ్మల్ని లేపుతానన్నాడు. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే లేపుతాడు అనడానికి ముందుగానే లాజరు లేపు చూపించాడు. ఆ శక్తి ఆయన దగ్గర ఉందో లేదో ఏం చేశాడు? లేపు చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణానికి భయపడబాకండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పాలి మీకు. ఆనాడు నోవాహు దినాల్లో ఎగతాళి చేసినటువంటి జనులు నీటిలో మునిగి చనిపోయినట్లుగా నేడు అగ్నితో కాల్చబడి చనిపోబోతున్నారు. దాని గురించి ఈ యొక్క ఆఖరి ప్రవక్త మలాకి గ్రంథంలో మలాకి ప్రవక్త చెప్తున్నాడు. 4వ అధ్యాయం 1వ వాక్యంలో, నియమింపబడిన దినము, యాలయనగా నియమింపబడిన దినము ఒకటి వచ్చుచున్నది. చదవండి. యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినమున అందరినీ కాల్చివేయనని. ఆమేన్. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీకు సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి కొమ్మిన గొడవలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? మనకంటే నిద్రించినటువంటి మన పితరులను చూసి బాధపడుతున్నాం. మనం వాళ్ళక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? గంతులు వేస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళు
అబ్బా మేము దేవుని దగ్గరికి వెళ్ళాము, ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఈ ప్రయాసను విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక రాబోయేటటువంటి ఆ భయంకరమైనటువంటి విపత్తు, భయంకరమైనటువంటి పరిస్థితి చూడకుండా, పోయిన వారం చెప్పాను మీకు, నీతిమంతులు కీడు చూడకుండా కొనుక్కోబడుతున్నారు అనే విషయాన్ని చాలామంది మనస్సులో పెట్టడం లేదు అంటున్నాడు. నీతిమంతులంట ఎందుకు వెళ్ళిపోతున్నారు? ముందుగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? పాస్టర్లు తెచ్చిపోతున్నారు అంటారు. చచ్చిపోవడం కదా పిచ్చోడా. పాస్టర్లు నిద్రించుచున్నారు, పాస్టర్లు దేవుని ఎదుకు కొనుక్కోబడుచున్నారు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. పాస్టర్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు రాబోయే కీడుని చూడలేక, ఇప్పుడు జరగబోయే కీడుని చూడకుండా దేవుడు ఏం చేస్తున్నారు? వాళ్ళని ముందే తీసుకెళ్ళిపోతున్నాడు. దుర్మార్గులకు ఇంకా మనం ఇక్కడ ఉన్న భూమి మీద ఆ కీడుని చూడవలసి వస్తుంది మనకి. ఆ కీడు చూడకుండా మన ముందు వెళ్ళిపోయిన పాస్టర్లు ఎంతోమంది, గొప్పవాడు వాడు. ఈ కీడు చూడకుండానే దేవుడు వాడిని ముందే తీసుకెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో చెప్పి నేను ముగిస్తాను. ఇందాక మనం చదువుకున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావు అయితే లాభము. ఎవరు ఎంతమంది చెప్పగలరు ఈరోజు? చావు నాకు లాభం అన్న వాళ్ళు ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరైనా చెప్పగలరా? చావు నాకు లాభం అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే అపోస్తుడైన పౌలు గారు. ఇంకా ఏమంటాడు కిందకి వెళ్ళాక? మరి మేలంట. చదవండి మాట. చూడండి, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. చూసారా? శరీరంతో ఉన్నానా, పని చేస్తున్నానా, ఫలసాయం వస్తుందా, ప్రార్థన చేస్తున్నానా, పానికిస్తున్నారా? మీకు అర్థమవుతుందా? శరీరంలో ఉన్నాడు పౌలు గారు, శరీరంలో ఉన్నాడు, దేవుడు పని చేస్తున్నాడు, సేవకుల విషయమై అందరూ వచ్చి కూడా కాన్పిస్తున్నారు, ఫలసాయం వస్తుంది, చాలా ఆనందంగా జీవిస్తున్నాడు. అయితే అతనికి దానిలో సంతోషం లేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకుని పడి ఉన్నాను. జాగ్రత్త ఉన్నాడు. ఈ రెండింటి మధ్యను ఇరుకుని పడి ఉన్నాను. చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను లాభం అనుకుంటున్నాడు, బతుకుంటే సేవ చేస్తున్నాడు, డబ్బులు వస్తున్నాయి, లాభంగా ఉందనుకుంటున్నాడు. ఈ రెండింటి మధ్యలో ఇరుకుపోయాడు. ఇది వెళ్ళిపోదామా, వీళ్ళ దగ్గర నుండి సేవ చేద్దామా, డబ్బులు వస్తున్నాయి బాగాను. మీకు అర్థమవుతున్న మాటలో, శరీరంలో ఉంటే క్రీస్తు పని చేస్తున్నాడు, క్రీస్తు వరకు జీవిస్తున్నాడు. అనేక మంది కానుకలు పట్టుకొచ్చి అపోస్తులు బాధ లేదా పడేస్తున్నారు. డబ్బు బాగానే వస్తుంది, శరీరంలో ఉన్నాడు, క్రీస్తు పని చేస్తున్నాడు, డబ్బు బాగానే వస్తుంది. అది లాభమే, అది లాభమే. చచ్చిపోతే అది లాభమే, ఇది లాభమే, అది లాభమే. ఈ రెండింటి మధ్య ఇరుకుని పడి ఉన్నాడు. ఇందులో మర్మం ఉంది, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించారా? అయితే ఇప్పుడు సేవకులందరూ ఏమనుకుంటారు? ఈ లాభమే బాగుంది అనుకుంటాం. ఏ లాభం? ఈ లాభమే బాగుంది. ప్రతి నెల క్రమంగా దశమాలు పట్టుకొచ్చి మన జేబులు ఇస్తున్నారు. ఈ లాభమే బాగుంది. ఎక్కడైనా ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఎక్కడైనా ఇల్లు కొనుక్కోవచ్చు, ఎక్కడైనా ఇంకోటి కొనుక్కోవచ్చు, అది కొనుక్కోవచ్చు, ఇది కొనుక్కోవచ్చు అని ఈ లాభం కోసమే ఎదురు చూస్తున్నారు సేవకులు ఈరోజు. అయితే పౌలు ఏమన్నా తెలుసా? అది లాభమే, ఇది లాభమే, కానీ ఈ రెండింటిలో ఇరుకుని పడి ఉన్నాను నేను అంటున్నాడు. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, మరి లాభం అంటాడు. చూడకొద్దు ఎదగలేక నేను వెడలిపోయి, అది అసలైన ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? వెడలిపోయి శరీరాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో ఉంటే ఇంకా లాభమంట. అలా ఎవరైనా ఇష్టపడతారా? అలా ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఇంకో 2 సంవత్సరాలు బతికి బాగుండు, ఇంకో 10 సంవత్సరాలు బతికి బాగుండు, పిల్లలకు పెళ్ళి అయిపోతే మనవాళ్ళు ఎత్తుకుంటాం, వాళ్ళతో కాసేపు ఆడుకోవచ్చు, ఇలాంటి ఆశలన్నీ ఉండవు మనకి. ఏమే వింటున్నారు పిల్లరా? హల్లెలూయా. మరి పౌలు గారికి ఎందుకు లేదంటే ఆయనకి ఆ ఆశలన్నీ వదిలేసుకున్నాడు. అందుకే అంటాడు, నేను వెడలిపోయి ప్రభుతో ఉండటం మేలు, అలాగా నాకు ఆశ ఉంది వెళ్ళిపోవాలని, అది నాకు మరి మేలు. ఆమేన్. హల్లెలూయా. మరణం అనేది పైకి కనబడేది కాదు. మరణము మనిషిని భయపెడుతుంది.
మనిషి మరణానికి భయపడుతున్నాడు. అయితే ఒక నిజ క్రైస్తవుడు మరణానికి భయపడడు. చూడండి, దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నటువంటి యుద్ధ వీరులు ఉంటారు. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడే వాళ్ళకి తెలుసు, ఏ క్షణంలోనైనా దేశం కొరకు చనిపోతామన్న సంగతి వాళ్ళకి తెలుసు. యుద్ధానికి వెళ్తే తిరిగి వస్తామో రామో అనే విషయం వాళ్ళకి తెలుసు. డ్యూటీకి వెళితే తిరిగి ఇంటికి వస్తామో రామో అన్న సంగతి సరిహద్దుల్లో పహారా కాస్తున్నటువంటి జవాన్లకు తెలుసు. వాళ్ళు మరణిస్తారని తెలుసు, అయినను వాళ్ళు ఉద్యోగం చేస్తారు. అవునా కదా? సరిహద్దుల్లో జవాన్లు ఏంటండి? సరిహద్దుల్లో ఉద్యోగం అంటే ఏంటి? ప్రాణాలు పోగొట్టుకోవడమే. కాబట్టి అలాంటి సైనికులకి ఉన్నటువంటి ఆ గొప్ప ఆలోచన అనుకుంటారు ఈరోజు క్రైస్తవ సైనికులుగా, క్రీస్తు సైనికులు మనం. ఆమె ఎప్పుడైతే ఆయన ఒక క్రీస్తు సైనికుడని పౌలు గారు తెలుసుకున్నాడో అప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వాక్యం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. దేవునికి స్తోత్రం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న అక్కడ చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నారు పిల్లరా, చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అసలు నీకు విజయం ఎక్కడ? మరణమా ఛాలెంజ్ చేస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. ఏ మరణమా నీ విజయం ఎక్కడ? నీకు అపజయమే తప్ప నీకు విజయము లేదు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నీ మరణపు ముళ్ళను విరిచిన దేవుడు, సజీవుడైన దేవుడు గొల్గొతా కొండ మీద 2000 సంవత్సరాల క్రితము ఆయన భూమికి ఆకాశంకు మధ్య వేలాడుతూ మరణపు ముళ్ళను విరిచాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుందే నీ ముళ్ళు? చూడండి, తేంటే కనుకుంటుందంట. ఒకరు కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరు కొట్టడానికి వెళ్తుందంట. ఎందుకే దానికి ముళ్ళు ఉండదు. నీకు అర్థమవుతుందా? ఒక తేనెటగా ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత మళ్ళా మరొక వ్యక్తిని కొట్టడానికి దానికి ముళ్ళు ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తిని కుట్టినప్పుడు ఆ ముళ్ళు అతనిలో విరిగిపోతుంది. అలాగే యేసుక్రీస్తుని సాతాను ఒకసారి మరణపు ముళ్ళుతో కాటేసినప్పుడు ఆ ముళ్ళు ఎక్కడ విరిగిపోయిందంటే క్రీస్తు యందే ముళ్ళు విరిగిపోయింది. ఆ విషయాన్ని పౌలు గారు గుర్తించి అని అన్నాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడే? నీ ముళ్ళు అక్కడే విరిగిపోయింది. గొల్గొతా కొండ మీద విరిగిపోయింది, క్రీస్తు శరీరంలోనే విరిగిపోయింది. నీ ముళ్ళెక లేదు. ఛాలెంజ్ చేస్తున్నాడు మరణంతో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులు కానివ్వండి, క్రైస్తవ సేవకులు కానివ్వండి, మరణానికి మనం ఛాలెంజ్ చేయాలి. మరణానికి మనం భయపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం 15వ వాక్యం కూడా చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వాక్యాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని విడిపించడానికండి? మరణ భయము చేత. మరణము భయము ఎవరైతే ఉన్నదో వారిని విడిపించడానికి ఆయన కూడా ఎలా వచ్చాడంట? రక్త మాంసములు పాలువాడాయను. ఈరోజు మరణ భయం మానవుడు, ప్రతి మనిషి కూడా భయం వేస్తా ఉన్నది. మరణం అంటే భయం వస్తూ ఉన్నది, తెగులంటే భయం వస్తూ ఉన్నది, వైరస్కు భయపడుతూ ఉన్నాం మనం. అయితే దేవుడు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ఇదిగో మరణ భయం చేత ఎవరైతే భయపడుతున్నారో వారి యొక్క మరణ భయం నుంచి విడిపించడానికి దేవుడు రక్త మాంసంలో పాలువాడయ్యాడు. నీ మరణ భయం నుంచి నేను విడిపించాడు. నువ్వు మరణించినా నువ్వు భయం లేదు. నువ్వు మరణిస్తే మళ్ళా నాలో నువ్వు తిరిగి జీవిస్తావని దేవుడు మనకి గొప్ప భరోసా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. మరణమును జయించిన దేవుని మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు మనము ఆయన నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని రాకడకు కనిపెడుతున్న మనము మరణానికి వైరస్కి భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. మనందరినీ ఒక కుటుంబంగా కడతానని దేవుడు ముందే వాగ్దానం చేశాడు. అవునా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యం. త్వరగా చదవండి, త్వరగా చదవండి, నేను ముగిస్తాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. అంటే మరణం దాని ఎదుట నిలువ నేరదు. ఆమేన్. నువ్వు కట్టుకున్న సంఘం ఎదుటి కాదు. చాలా మంది అంటారు, నాకు అక్కడో సంఘం ఉంది, నాకు ఎక్కడో సంఘం ఉంది. నీ సంఘం కాదు, రప్పించోడా. చాలా మంది ఈరోజు సేవకులు చెప్తూ ఉంటారు, నాకు ఆ ఊర్లో సంఘం ఉందండి, ఈ ఊర్లో సంఘం ఉందండి, మాకు మంచి 4 బ్రాంచీలు ఉన్నాయండి. పిచ్చోడని బ్రాంచీలు ఇక్కడే ఉంటాయి. మీకు అర్థమవుతుందా? సేవకులు ఈ రోజులు అంటారు, ఏమంటే నన్ను అడుగుతూ ఉంటారు, మీకు ఎన్ని బ్రాంచీలు ఉన్నాయండి? ఏమన్నా వ్యాపారం ఏంటి బ్రాంచీలు ఉండడానికి? నన్ను అడుగుతారు చాలా మంది, పాస్ గారు మీకు ఎన్ని బ్రాంచీలు ఉంటాయండి? లేదు, నేను అంటాను, బ్రాంచీలు ఏంటిరా? ఇది ఏమన్నా బ్యాంకులా ఎన్ని బ్రాంచీలు ఉండడానికి? ఇది వ్యాపారం కాదు కదా. ఈ సంఘం ఎవరు కట్టారు? సంఘం దేవుడిది. ఆయన కట్టుకున్న సంఘాన్ని వ్యాపారంగా మార్చలేవు. ఆయన కట్టుకున్న సంఘాన్ని నువ్వు బ్రాంచీగా మార్చలేవు. దేవుడే స్వయంగా చెప్పాడు, నేను నా సంఘాన్ని కడతానన్నాడు. నేను నా సంఘాన్ని కడతానన్నాడు. ఆయన కట్టిన సంఘం, ఆయన కట్టిన సంఘం ముందంట పాతాళ ద్వారములు. ఏంటా పాతాళం? యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యం. త్వరగా తీయండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యం. 24వ అధ్యాయము 19. పాతాళము చూడండి, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఆమేన్. పాతాళం ఏం చేస్తుందంట? అది పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. అంటే పాతాళంలో ఎవరున్నారు చెప్పండి? పాపము చేసిన వారు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అందుకే అన్నాడు, పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. మనం ఒకప్పుడు పాపులమే, అయితే ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన నామములో బాప్తిసం పొంది ఆయన శరీరము రక్తము పానం చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడుచున్న మనము ఇప్పుడు నువ్వు పాపివి కాదు. పాపి స్థానము నుండి పరిశుద్ధుని స్థానంలోకి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, పాతాళానికి ఒక శక్తి ఉంది, దేవుని సంఘానికి ఒక శక్తి ఉంది. పాతాళానికి ఉన్న శక్తి ఏంటి? పాపులను పట్టుకునే శక్తి. జాగ్రత్తగా గమనించండి. ఉదయకాల సమయంలో పాతాళానికి ఒక శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి అంటే? పాపులను పట్టుకునే శక్తి. అర్థమవుతుందా? పాపం చేసిన వారిని పట్టుకుని బంధించే శక్తి పాతాళానికి ఉంది. అలాగే దేవుని యొక్క సంఘానికి కూడా దేవుడు ఒక శక్తిని ఇచ్చాడు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ జాలం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ఇచ్చినటువంటి సంఘ సభ్యత్వంలో నువ్వు ఉంటే నీకు ఏ శక్తి ఉండదు. మానవుడు నియమించినటువంటి సంఘాల్లో నీ పేరు రాయించుకుని మన ఫలానా సంఘం, మాది ఫలానా సంఘం నువ్వు చెప్పుకుంటే ఆ సంఘంలో శక్తి ఉండదు. కానీ దేవుడు నియమించినటువంటి, దేవుడు కట్టినటువంటి సంఘంలో కనుక నువ్వు ఉంటే ఆ సంఘానికి శక్తి ఉంటుంది. పాతాళ లోక ద్వారములు నిలువ నేరము. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికలో మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటను చూడండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుల కార్యం 2:47 వాక్యం, 2వ అధ్యాయం 47 వాక్యం. త్వరగా చదవండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను చూడండి, మరియు ప్రభు అలా చదవాలి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని
అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభు ఏం చేస్తున్నాడంట? రక్షణ పొందుతున్న వారందరినీ కూడా అనుదినము కూడా సంఘంలో చేస్తున్నాడు. ఏ సంఘంలో? ఆయన కట్టిన సంఘంలో. ఆయన కట్టిన సంఘంలో చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కట్టిన సంఘంలో జనులను చేస్తూ అనుదినము వాడికి దేవుని యొక్క శక్తిని ఇస్తా ఉన్నాడు. ఆ సంఘానికి దేవుడు శక్తిని ఇస్తా ఉన్నాడు. ఆ శక్తిని బట్టి పాతాళ లోక ద్వారములు ఆ సంఘం ఎదుట నిలువ జాలం అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగా పాతాళ లోక ద్వారములు నిలువ జాలకుండా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు ఆ శక్తిని పొందుకోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములలో 2:38 ప్రకారం బాప్తిసం పొందాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా బాప్తిసం పొందడం కాదు. నువ్వు అపోస్తుల కార్యములు 2:38 ప్రకారం బాప్తిసం పొందు. అది దేవుడి కట్టిన సంఘం. దానికి దేవుడు శక్తిని ఇస్తాడు. పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని అపోస్తులైన పౌలు గారు లేచి చెప్తున్నాడు. ఆమేన్. ఏమంటే ఇలా చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆదరణకర్త ప్రభు యేసు పేతురు దగ్గర లేడా? చెప్పండి, లేడా ఆయన? మరి మాట చెప్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని అయితే మరి దేవుడు పక్కనే ఉన్నాడు కదా. ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడిగా పేతురు పక్కనే ఉన్నాడు కదా. పేతురు ఏంటి ఎలా చెప్తున్నావు నువ్వు? నేనేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వమని చెప్తాను, నువ్వేంద్ర ఇలా ఇవ్వమని చెప్తున్నావు అని ఖండించడు ఆ దేవుడు. చెప్పండి. ఈరోజు పాస్టర్కి అర్థం కావట్లేదు. పేతురు చెప్పేది తప్పు అయితే అక్కడే ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా నేను మీ మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఆమేన్. యుగ యుగాలు మీతోను మీలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? పేతురులోనే ఉన్నాడు. పేతురులోనే ఉండి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. మాట్లాడేది పేతురు కాదు. అక్కడ పేతురు అనుకుంటున్నారేమో, పేతురు కాదు, పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకి. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం అందరికీ అర్థం కాక దేవుని శక్తిని కోల్పోతున్నారు. ఈ వాక్యం అర్థమైతే దేవుని శక్తితో నింపబడతాం. ఈ వాక్యం అర్థమైతే, ఈ వాక్యం ద్వారా బాప్తిసం పొందితే నీవు గొప్ప ఆయన కట్టినటువంటి సంఘంలో చేర్చబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు త్వరగా చదవండి. 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి అదనమాట. ఆయన ఎవరంట? యేసుప్రభు ఎవరంట? సజీవమైన రాయి. సజీవమైన రాయి ఆయన. ఆయనే తలరాయి, ఆయనే మూలరాయి, ఆయనే అమూల్యమైన రాయి. మరి ఆయన ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? సజీవమైన రాళ్లగా మనం చెప్తా ఉన్నాడట. ఆ చెక్కడమే ఈ శివులి ఓడదీయటం, ఆ చెక్కడమే ఆ ముక్కులి ఓడదీయటం. సజీవమైన రాళ్లగా చెక్కడం అంటే అదే. నువ్వు ఎక్కడో చెక్కబడి ఇక్కడ చెక్కబడి వెళ్ళాలి. అక్కడ మనం సొలొమోను మందిరం కడుతున్నప్పుడు మందిరం కాడ ఏం చెక్కలేదు, ఇంకా రాళ్ళు ఆల్రెడీ అక్కడ చెక్కబడి వచ్చినాయి. మందిరం కట్టేటప్పుడు ఆల్రెడీ చెక్కబడి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కట్టడమే తప్ప శుద్ధి దెబ్బలంగా ఏమి లేవు. పెట్టిన ప్రతి రాయి చక్కగా అమరుతుందంట. అలాగే ప్రాప్తి ఏమంటే తెలుసా? పరలోకం వెళ్ళాక నిన్ను అక్కడ ఎవడో చెక్కడం. పరలోకం వెళ్ళాక నిన్ను ఆభరణం తీయమని అక్కడ ఏదోతో చెప్పదు. పరలోకం వెళ్ళక ముందే ఇక్కడ చెక్కబడాలి. ఇక్కడే పాస్టర్ చెప్తారు, చెవులు తీయమ్మా, ముగ్గులు తీయమ్మా, ఆభరణాలు సమర్పించుకమ్మా, దేవుని యొక్క కుమార్తెగా మారమ్మా, దేవుని కుమారుడుగా మారు బాబు అని చెప్పి ఇక్కడే చెప్తారు ఈ రాళ్ళని. కొన్ని రాళ్ళు ఎనో ఆ ఎనని రాళ్ళు అక్కడ పట్టవు. ఆ మందిరం కట్టేటప్పుడు ఆ రాళ్ళు అక్కడ పట్టవు.
పట్టణం ఏం చేస్తాడు ఆయన? ఆ రాయి తీసి అవతలాడతాడు. మందిరంగా కట్టబడతా రాయి కనుక ఇక్కడే చెక్కబడాలి, ఇక్కడే చెక్కబడి వెళ్ళాలి మనం. అందుకే సజీవమైన రాళ్లగా నిన్ను ఇక్కడ దేవుడు చెక్కుతా ఉన్నాడు. ప్రభునందుకు వచ్చువారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె, చూసారా, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన రాళ్ల వలె మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ల వలె, సజీవమైన రాళ్ల వలె మీరు ఎక్కడే చెక్కబడాలి. కట్టబడాలంటే ముందు చెక్కబడాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానికి సాదృశ్యంగా ప్రవక్త ముందే చెప్పారు. ఏంటంటే మందిరము, సొలొమోను మందిరము కట్టడానికి రాళ్ళు ఆల్రెడీ చెక్కబడి మందిరం కాడికి వచ్చినాయంట. ఇంకా అక్కడికి వచ్చాక కట్టేశారంట, అంతే. అలాగే పరలోకము వెళ్ళేటప్పుడు నూతన యెరూషలేముగా కట్టబడుచున్న నీవు ముందుగా ఇక్కడే దేవుని యొక్క మందిరములోనే, ఇక్కడే దేవుని యొక్క సేవకుల సమక్షంలోనే సేవకులే మిమ్మల్ని ఇక్కడ ఏం చేస్తారంట? చెక్కి పంపిస్తారంట వాడు. ఆ సజీవమైనటువంటి రాళ్ళు మీరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 1:18. ప్రకటన గ్రంథము 1:18 వాక్యం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడైన. పట్టణ చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాసులు చచ్చిపోరు అంటారు. ఏం చచ్చిపోలేదు. నేను అంటాను, వాళ్ళు నిద్రించారు, వాళ్ళు మరణించలేదు. మన దేవుడు మరణించాడు అనుకుంటున్నాం, మరణించలేదు అంటాడు. మృతుడనైతిని గాని ఇదిగో నేను యుగ యుగములకు సజీవుడై ఉన్నాను. మరి ఆయనలో ఒక భాగం అయి ఉంటే ఈ నిద్రించిన పరిశుద్ధులు, నిద్రించిన సేవకులు, వైరస్ ద్వారా నిద్రించండి, ఇంకో ద్వారా నిద్రించండి, యాక్సిడెంట్ ద్వారా నిద్రించండి, ప్రమాదాల ద్వారా నిద్రించండి, ఎలా చనిపోయినా వాళ్ళు సజీవులే. ఎందుకంటే ఆయన మృతుడయ్యాడు, సజీవుడై ఉన్నాడు. ఈరోజు కూడా సేవకులు అంతే, మృతులయ్యారు లేదా మరణించారు, నిద్రించారు, వాళ్ళు సజీవులే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారా? అనగా మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు, తాళం చెవి కీ, కంట్రోలింగ్ పవర్. ఈ కంట్రోలింగ్ పవర్ అంతా యేసుక్రీస్తు చేతిలోనే ఉన్నది. ఈ కంట్రోలింగ్ పవర్ అంతా ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు చేతిలోనే ఉన్నది. మరణం అంటే అందరిలాగా క్రైస్తవులు భయపడకూడదు. మరణం అంటే అందరూ భయపడతారు, కానీ ఒక నిజ క్రైస్తవుడు, ఇందాక చెప్పాను మీకు, మిలిటరీలోకి వెళ్ళేవాడు మరణం అంటే భయం ఉండదు. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా? దేశ సరిహద్దుల్లో జవాన్లు ఎలా ఉంటారు? అయ్యో ఎవడన్నా నొత్తి కాలుతాడేమోరా, చచ్చిపోతామేమోరా, ఇంటికి వెళ్ళిపోతుండ్రా, భార్య పిల్లలు అంటారా? అందరూ మొదటగా వెళ్తాడు ధైర్యవంతుడు. జవాన్, వీర జవాన్ అంటారండి. అతనికి కొంత పెద్ద గోల్డ్ మెడల్ ఇస్తారు, కొన్ని లక్షల రూపాయలు ఇస్తారు, కొంత గొప్ప పొలం ఇస్తారు, గొప్ప ఇల్లు కట్టిస్తారు అతనికి. అతని పేరుని బ్యాంక్ అకౌంట్లో వేస్తారు అమౌంట్, అతన్ని ఊరేగిస్తారు, అతని యొక్క విగ్రహాన్ని ఆ ఊర్లో స్థాపిస్తారు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? వీర జవాన్, వీర మరణం పొందిన సరిహద్దుల్లో భారతదేశం వరకు మరణించినటువంటి ఒక వీర జవానికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం. ఇప్పుడు మరి క్రీస్తు సైనికులు మనం క్రీస్తు కొరకు మరణిస్తే మరి మనకు లేదా బహుమానం? మరి ఎందుకు మరణం అంటే భయం? అలా భయపడితే సరిహద్దుల్లో జవాన్లు ఎవరు ఉద్యోగం చేయలేరు. మరణం గురించి భయపడితే సరిహద్దుల్లో ఉద్యోగాలు చేయలేరు వాళ్ళు. కాబట్టి ఈరోజు సేవకులు అంటే క్రీస్తు సైనికులు, వాళ్ళు మరణానికి భయపడండి. ఒకవాడు మీరు అనుకోవచ్చు, వాడు మరణానికి భయపడుతున్నారు. మరణానికి భయపడితే సేవకే వారస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21, 22, 23 కూడా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21, 22, 23 త్వరగా చదవండి. కాబట్టి ఎవడును
మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. సమస్తమును మీవి. పౌలైనను, పౌలైనను, అపొల్లో అయినను, అపొల్లో అయినను, కేఫాయనను, కేఫాయనను, లోకమైనను, లోకమైనను, జీవమైనను, జీవమైనను, మరణమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునవైనను, రాబోవునవైనను, సమస్తమును మీవే. సమస్తం మీవే. అందులో మీరు మరణం ఉందా? మీరు క్రీస్తు వారు. అమ్మ అందులో మరణం ఉందా? మరణం మందేనంట. ఆమేన్. స్తోత్రం ఆయన. జీవమైనను, మరణమైనను. ఏమ్మా ఏముంది ఇందులోను? మరణం ఉందా? మరణం ఎవరిది? మందేనా? మరణం మంద కాదు బాబు అంటారా? అన్నీ కావాలంటారు. మరణం దగ్గరకు వచ్చాడు బాబు వద్దునైనా. మరి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మరణం కూడా నీదే. లోకంలో జీవిస్తున్నావు, లోకం నీదే. జీవమైనను, లోకంలో జీవిస్తున్నాం, లోకంలో ఏముంది? శరీరాశ నేత్ర జీవడము అన్నీ కావాలి మనకి. పోనీ అన్నీ ఇచ్చేస్తున్నాడు, లోకం ఇచ్చేయండి. నీకు లోకం నీదే అంటున్నాడు. పౌలు గారు నీవాడే అంటున్నాడు, కేబా నీవాడే అంటున్నాడు, జీవము, జీవం నీదే అంటున్నాడు, మరణమైనను. మరణం కూడా నీదే అంటాడు. మరి దాని వద్దా? మరి మరణం వద్ద ఎందుకు భయపడుతున్నాడు? ఇవన్నీ కావాలనుకున్నావు. పౌలు మావాడు అంటున్నావు, కేబా మావాడు అంటున్నావు, లోకం నావాడు అంటున్నావు, బిల్డింగ్ నాది అంటున్నావు, మరి ఇవన్నీ జీవం నాది అంటున్నావు. ఇవన్నీ నీవు అన్నప్పుడు మరి మరణం ఏంటమ్మా అలా చెప్తున్నారా? చెప్పండి. మరి మరణం మంద కాదా? ఇవన్నీ మన అయినప్పుడు మరణం కూడా మందే. ఆమేన్. క్రీస్తు నీవా? మీరు క్రీస్తు వారు. మీరు క్రీస్తు వారు. మీరు క్రీస్తు వారు. క్రీస్తు దేవుని వారు. క్రీస్తు దేవుని వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మరణించలేదా? మరి తిరిగి లేవలేదా? మరి అంతే, మనం అంతే. ఆ నిరీక్షణ క్రైస్తవుడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు అంటున్నాడు మరణము లాభం అంటున్నాడు. పౌలు అంటున్నాడు మరణము మేలు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, రోమపత్రిక 8:17 కూడా చూడండి. 8:17 రోమపత్రిక 8:17 వాక్యం. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము. దేవుని వారసులం అయితే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోటి వారసులం. క్రీస్తు తోటి వారసులం అయితే మరణంలో కూడా వారసులమే. ఆమేన్. మరణంలోని వారసులమే, జీవంలోని వారసులమే. ఆమేన్. అంటున్నారా? నిత్య జీవంలో కూడా వారసులమే మనం. హల్లెలూయా. క్రీస్తు తోడి వారసులం అంటే అర్థం ఏంటి? మరణం వద్దు మనకి. మరణం వస్తేనే కదా తర్వాత వచ్చే జీవం. ఆమేన్. మరి మరణం గురించి ఎందుకమ్మా క్రైస్తవులు భయపడకండి. నేను అందుకే ధైర్యం చెప్పడానికే చెప్తున్నాను ఈ మాటలు. అంతేగాని ఏదో పెద్ద గొప్ప పోటుగాళ్ళకో లేకపోతే ఏదో మీకు భయం లేదా పాస్ గారు అన్నట్టుగా నన్ను ఏం ఫీల్ అవ్వద్దు అంటున్నారా? మరణం అంటే ముందే చెప్పాను, అందరికీ భయమే. భయలేదు పెళ్ళి ఎందుకు వేసుకుంటున్నాం? భయమేనే కదా. చచ్చిపోతాం భయమని భయం వేసి కదా పెళ్ళి వేసుకుంటున్నాం. తలపొడి వస్తే పెళ్ళి వేసుకున్నాం, జ్వరం వస్తే పెళ్ళి వేసుకున్నాం, దగ్గు వస్తే పెళ్ళి వేసుకున్నాం. ఎందుకు వేసుకున్నాం? భయమనే. భయం ఉంది, ప్రతి ఒక్కరికి భయం ఉంది. ఆమె మరణం అంటే భయపడిన నరుడు లేడంట. అందరికీ భయం ఉంది. కాబట్టి అయితే మరణము మనల్ని సమీపించినప్పుడు మాత్రం భయపడొద్దండి. అది వస్తే హ్యాపీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా కొంచెం సమయాన్ని విన్నావా? ఇంకా కొంచెం ఎంత అవుతుంది? 1 hour అయిందా? దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం సమయాన్ని మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దామా? హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు నేను కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చోండనిచ్చి. ఎంత గొప్ప నాయకుడు మన నాయకుడు! ఏమ్మా నేను చెప్పే మాట మీకు అర్థమవుతున్నాయా? ఎవరన్నా ఎమ్మెల్యే పోటీ చేసాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఏమనుకోవాలండి, మన పాలకొల్లు ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆయన పోటీ చేశాడు, డబ్బు ఆయనే ఖర్చు పెట్టాడు.
ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇంటింటికి తిరుగుతా మా ఇంటికాడికి వచ్చాడు అనుకోండి. వస్తా దగ్గరికి వచ్చి, ఇదిగో మురళి, నేను కనుక ఎమ్మెల్యే అయితే, నేను జయించి నేను నెగ్గితే నేను నా కుర్చీ మీద కూర్చోబెడతాను అన్నాడు అంటాడా? చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే కదండి, పాలకొల్లు ఎమ్మెల్యే ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆయన విజయం సాధించాడు అనుకోండి, ఆయన ఓట్ల ఎలక్షన్లో నెగ్గాడు అనుకోండి. అప్పుడు ఆయన కుర్చీ మీద నన్ను కూర్చోబెడతాడా? కూర్చోబెట్టాడు. కానీ మన నాయకుడేమంటాడు? అది నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటున్న ప్రకారం జయించు వారిని కూర్చోడనిచ్చేదను. చూడండి, ఆయన జయించాడు. అలాగే మనం కూడా లోకాశను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవబ్రహ్మను జయించాలి. ఇలాగ జయిస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఈరోజు ఎంత గొప్ప నాయకుడు ఎవరు లేరండి, ఎంత గొప్ప లీడర్ ఎవరు లేరండి. ఎవడైనా ఈ కుర్చీకి ఎసరెడుతున్నాడంటే ముందని గెంటేస్తాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ కుర్చీకి ఎసరవుతుందండి. కానీ మన యేసుప్రభు అలాంటి నాయకుడు కాదండి, గొప్ప నాయకుడు మన నాయకుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మరణాన్ని గురించి యోబు గారు తన గ్రంథంలో ఒక మాట చెప్పాడు. చూడండి, మొదటి అధ్యాయం 20-22 వాక్యం చూడండి. యోబు గారు కూడా మొదటి అధ్యాయము 21-22. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చాను, దిగంబరునై తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఆమేన్. పిల్లరా చూడండి, ఇక్కడ యోబు గారి గురించి కూడా ప్రస్తావన వస్తా ఉన్నది. ఎంతమంది చనిపోతున్నారు కరోనా వైరస్తో ఏంటి అని ఎంతోమంది ఆందోళన చెందొచ్చు. యోబు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కూడా ఎలాగంటారు? ఎవరు ఊరుకుంటారా? మీలో ఒకరు అక్కడ ఆహ్వానం చచ్చిపోతున్నారా? నాకు అలా కాదు నాయన, ఒకేసారి మా ఇంట్లో 5 చచ్చిపోయారా అన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పిల్లలు చనిపోయారా? 10 మంది చచ్చిపోయారు అని ఆయన బాధపడ్డా? బాధపడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని గమనించండి, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా. నిన్న శ్యామ్ కుమార్ గారి యొక్క పిల్లలు చెప్తున్న సాక్ష్యాలు వింటే కన్నీళ్ళు వస్తున్నాయి. శ్యామ్ కుమార్ గారు వైజాగ్ పాస్టర్ గారు సేవ చేశారు, మంచి సేవ చేశారు. ఈ మధ్య కరోనా వైరస్తో ఆయన కూడా చనిపోయారు. వైజాగ్ పాస్టర్ గారు ఆయన చనిపోయారనే బాధతో ఆ భార్య కూడా కోమలకు వెళ్ళిపోయింది. 2 రోజులు 3 రోజులు నుండి ఆమె కూడా చనిపోయారు. 2 బిడ్డలు, మగబిడ్డలు. వాడు చిన్న వయసు అయినప్పటికీ పెద్ద కుమారుడు మాట్లాడుతున్నాడు, నా తల్లిదండ్రులు దేవుడు మాకు ఇచ్చారు, దేవుడే మరలా తిరిగి వారిని తీసుకున్నారు. ఈ విషయంలో మేము ఏమాత్రము చింతించట్లేదు, మా గురించి ఎవరో మీరు బాధపడకండి. మా నాన్నగారి యొక్క సేవను ఆయన ఎలాగ జరిగించారు అలాగే దేవుడు మా పక్షంగా ఉండి ఆయనే జరిగించుకుంటారని ఎంతో అద్భుతకరమైనటువంటి చిన్న మెసేజ్ తన పెద్ద కుమారుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ కుటుంబాలు అలా ఉంటారండి. చింతించుకోకూడదండి, నీరసించుకోకూడదు. దేవుడు మాకు ఎందుకు ఇలా చేశాడు, మా నాన్నగారు ఎంత పెద్ద చేశాడు, ఇలాగైపోయింటని దేవుడిని ఎంత మాత్రము దూషించకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, నిజంగా చూడండి, యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. అయితే ఈయన కూడా మరణ భయం లేదా అంటే ఉంది, మరణ భయం ఉంది. ఎవరికి? యోబు గారికి కూడా మరణ భయం ఉంది. అందుకే 14వ వాక్యంలో అంటాడు, ఏంటి అన్నీ ఇలా ఉన్నాయి పరిస్థితులని ఆందోళన చెందుతూ ఉంటాడు. 14వ వాక్యంలో అంతా కూడా ఈ మనిషికి మరణం లేకుండా ఉంటే ఎంత బాగుండు అని ఆలోచన చేస్తాడు. ఎందుకని తర్వాత చదువుకోండి, ఇప్పుడు టైం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను, టూకీగా చెప్తున్నాను. ఈ 14వ అధ్యాయంలో మరణం గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. ఈ 14వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి చదువుకుంటే మనిషి పుట్టాడు, చనిపోతున్నాడు, ఏంటి అసలు బ్రతకడా, పరిస్థితి ఏంటి, మరణం ఎందుకు వచ్చింది మనిషికి, అన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఎక్కడ? 14వ అధ్యాయంలో. అయితే అలా ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. 19వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి, 19వ అధ్యాయంలోకి వెళ్ళాక 25వ వాక్యంలో ప్రత్యక్షత పొందుకున్నాడు. చూడండి, 19వ అధ్యాయము 25వ వాక్యంలో ప్రత్యక్షత పొందుకుని అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చేసింది, ప్రత్యక్షత వచ్చేసింది యోబు గారికి.
అయితే అంతకు ముందేమనుకున్నాడు 14వ అధ్యాయంలో మరణం లేని మనిషి పుడితే బాగుండు, మరణం లేకుండా ఉంటే బాగుండు, ఎందుకురా ఇలాగ అయిపోయాం, పాపం వల్ల కదా మరణం వచ్చింది, పాపం లేకుండా పుట్టుంటే బాగుండు, ఇలాగ ఆలోచన చేసుకుంటున్నాడు ఎవరు? యోబు గారు. అయితే పాపంలో పుట్టిన మనిషి కూడా పాపం నుండి విడుదల పొందుకొని సజీవుడిగా లేచి తిరిగి మళ్ళా జీవించగలడు అనేటువంటి ప్రత్యక్షత 19వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు వచ్చింది. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, తర్వాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. నా శరీరం కుళ్ళిపోయినా, నా శరీరం కరోనా వచ్చి కాల్చేసినా, చెంచా పూడుతుంటే చాలరా నేను మళ్ళీ లేపేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అర్థమవుతుందా? క్రైస్తవులు కరోనా వస్తే తీసుకెళ్ళి కాల్చేస్తున్నారు. ఏంటి సార్? ఏమైనా పర్లేదు, కాల్చినా పర్లేదు, పూడి చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ప్రవక్త అన్నాడు చెంచా మడిచాలి ఆయనకి. ఆమేన్. అర్థమవుతుందా? చాలా మంది క్రైస్తవులు కరోనా రావడంతో తీసుకెళ్ళి పూడి చేసేస్తున్నారని భాష గారు ఏంటంటే అని అడుగుతూ ఉండొచ్చు. అయితే ఈ చివరిగా దేవుడు ప్రవక్త అన్నాడు తెలుసా, కాల్చినా, బూడిది చేసినా, పాతి పెట్టినా, సింహాలు తినేసినా, క్రైస్తవులు సింహాలు తినేసినాయా? మరి తినేస్తే తూర్పు కాడేసినాయా, పడమర కాడేసినాయా? చెప్పండి. సమాధి ఎక్కడ చేసినాయి? ఎక్కడ చేసినవి దానికి తెలియదు. మొత్తము భూమి మీద అంత మట్టి ఉంటే చాలంట. భూమి మీద పరిశుద్ధుల యొక్క శరీరాల యొక్క మట్టి ఎంత మట్టి ఉంటే చాలంట, శంసా మట్టి ఉంటే చాలంట. మళ్ళా తిరిగి లేపడానికి దేవుడికి శక్తి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడు ఎక్కడ అన్నాడు, నా చర్మం చీగిపోయినా, కాల్చేసినా, ఎక్కడ పడేసినా, బుడి చేసినా, ఏ వైపోయినా పర్వాలేదు, నేను దేవుడిని చూస్తాను. ఏదో చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను. ఎవరు కాదు, ఎవరి కళ్ళతోటి కాదు, నా కన్నులారా నేనే ఆయన చూస్తాను, నా శరీరంతో నేనే ఆయన చూస్తాను. ఆమేన్. గొప్ప ప్రత్యక్షత యోబు పొందుకున్నాడు. అవునా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఐసోలేషన్లో ఉన్న యోహాను గారికి అదే ప్రత్యక్షత వచ్చింది. ఐసోలేషన్ ఉన్నాడా? క్వారంటైన్లో ఉన్నాడా? ఎవరు? యోహాను గారు. చూడండి 20వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. 20వ అధ్యాయం 6వ వాక్యం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు పట్టడు చెప్పట్ల దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ మరణమునకు అధికారం లేదు. ఏంటా రెండవ మరణం? ఇదిగో ఇప్పుడు శారీరకంగా మరణిస్తున్నామే, శారీరకంగా మనం మరణిస్తున్నామే, ఆ మరణమే రెండో మరణం. మరి మొదటి మరణం ఎదురయ్యారు, బాప్తిసం పొందడమే మొదటి మరణం. నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? మనం ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందామో అప్పుడే మనము మరణించాం. అదేంటి? మనకి మొదటి మరణం. ఇప్పుడు శారీరకంగా మనం మరణించే మరణం ఏంటి? రెండో మరణం. ఈ రెండో మరణం మీద అధికారం ఉందా? అధికారం లేదు దానికి. ఎలా లేదని చెప్పుతున్నారు పాస్టర్ గారు మీరు? 21వ అధ్యాయం ప్రకటన 21:8. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం. పిరికి వారి మీద, అవిశ్వాసుల మీద, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గొండములతో మండు గొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఎందుకు అది రెండవ మరణం? మొదటి మరణం వాడు పొందల, మొదటి మరణం వాడు పొందలేదు. అందుకే వాళ్ళకి రెండో మరణం మీద అధికారం ఉంది. మీకు అర్థమవుతుందమ్మా? మొదటి మరణమైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం వాడు పొందలేదు, కాబట్టి రెండో మరణం మీద అధికారం ఉంది. ఎవరు వాళ్ళు రెండో మరణం పొందేవాళ్ళు అంటే విగ్రహారాధికులు, మాంత్రికులు, వ్యభిచారులు, అవిశ్వాసులు, పిరికివారు, అసహ్యులు, నరహంతకులు, వీళ్ళందరూ కూడా అగ్ని గంధకంలో కూడినటువంటి ఆ మంటల్లో పడవేయబడతారు. ఇది రెండవ మరణం. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు మనం పిరికివారం కాదు. మరణానికి భయపడుతున్నామంటే పిరికివాడులే. మళ్ళీ నా మాటలు బాగా అర్థమండి క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ సహోదరులారా, జాగ్రత్తగా ఈ మాటలు వినండి.
మరణానికి భయపడితే నువ్వు పిరికోడివే. పిరికోడు అయితే మళ్ళీ రెండో మరణం మీద అధికారం ఉండదు. నువ్వు పిరికోడు కాకపోతే, నువ్వు ధైర్యవంతుడు అయితే, చూడండి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు పిరికోళ్ళ అగ్నిగుండంలో పడేస్తాను అని చెప్పారు, ఆనందంగా వస్తాను అన్నారు. నీకు అర్థమవుతుందని చెప్పే మాట. రాజుగారు 7 అంతల అగ్ని మండించేసాడని సరిగా అన్నట్టు వచ్చి ఉవ్వెత్తులు లేస్తున్నాయి మంటలో. అలాంటి మంట దగ్గరికి తీసుకెళ్ళి, రే రాజుగారి మాట నువ్వు వినకపోతే అందరూ చేస్తున్నాడు, చేసేసుకుంటారా? భయపడ్డారు మరణానికి? భయపడలేదు వాళ్ళు. పిరికివాళ్ళు, పిరికివాడు కాదు వాడు. దానియేలు సింహపోలు వేసారు, పిరికోడా? పిరికివాడు కాదు. అందుకే ప్రియమైన దేవులారా, ఈరోజు ఒక క్రైస్తవుడు మరణానికి భయపడకూడదు, పిరికివాడిలాగా ఉండకూడదు. ఎందుకంటే పిరికివాడు రెండో మరణంలో పాల్గొని పొందుతాడు. కనుక క్రైస్తవుడు ఎన్నడూ కూడా మరణానికి భయపడకూడదని చెప్తున్నాను. నేను మిమ్మల్ని ధైర్యపరచడం కోసం నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమందు ఈ మాటలను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పిరికివాడిగా ఉండకూడదు, నువ్వు అవిశ్వాసిగా ఉండకూడదు, నువ్వు అసహ్యులుగా ఉండకూడదు, నువ్వు నరహంతులుగా ఉండకూడదు, నువ్వు వ్యభిచారిగా ఉండకూడదు, నువ్వు మాంత్రికులుగా ఉండకూడదు, విగ్రహారాధకులుగా ఉండకూడదు, అబద్ధికులుగా ఉండకూడదు. వీటిలో నువ్వు ఏ విధంగా ఉన్నా సరే నువ్వు ఆ అగ్ని గుండంలో పాల్పొందుకుంటావు. అది రెండో మరణం. రెండో మరణం మీద అధికారం ఉండదు. కాబట్టి ఈరోజు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడ్డావు, యేసు రక్తంలో కడగబడ్డావు, యేసు నామములో బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మని వరవరం పొందున్నావు, పాపి స్థానం నుండి పరిశుద్ధుని స్థానానికి వెళ్ళావు. కాబట్టి నీ మీద రెండో మరణానికి అధికారము లేదు. కనుక మరణానికి భయపడబాకండి. తప్పకుండా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆయన యొక్క నిత్య జీవంలో నిన్ను వారసునిగా చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణము నన్ను ఏమి చేయును, జీవాధిపతియు నాకుండగా. మరణము నన్ను ఏమి చేయును, జీవాధిపతియు నాకుండగా. మరణపు ముల్లును విరచెను యేసు, జీవములోనికి నన్ను నడుపున్. మరణపు ముల్లును విరచెను యేసు, జీవములోనికి నన్ను నడుపున్. స్తుతించుమా ఓ మనసా, ప్రభుని స్తుతించి పాడుమా. స్తుతించుమా ఓ మనసా, ప్రభుని స్తుతించి పాడుమా. స్తుతించుమా, ఆరాధించుమా, నీ ప్రభు కొరకై హృదయమర్పించి. స్తుతించుమా, ఆరాధించుమా, నీ ప్రభు కొరకై హృదయమర్పించి. ఆయన కొరకై జీవించుమా, ఆయనను నీవు ఆరాధించుమా. ఆయన కొరకై జీవించుమా, ఆయనను నీవు ఆరాధించుమా. స్తుతించుమా ఓ మనసా, ప్రభుని స్తుతించి పాడుమా. మరణం మనల్ని ఏమైనా చేస్తుందా? చెప్పండి. జీవాధిపతి అయినటువంటి యేసును మనం ఆరాధిస్తున్నాం. మరణము మనల్ని ఏమీ చెయ్యలేదు అనేటటువంటి గొప్ప ధైర్యము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసు, నీకు వందనాలు. ఈ యొక్క నాయన దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఎంతవరకు నాయనా, ఓ నిజమే, మరణముల గురించి పౌలు గారు చెప్పారు, చావు అయితే నాకు లాభమని, అది నాకు మరీ మేలు అన్నాడు. కనుక ప్రభువా, ఆ మరణము గురించినటువంటి విషయాలు ఈరోజు నీ పిల్లలకి నాయన వాక్యము ద్వారా బయలుపరుచున్నావు దేవా. అందుని బట్టి వందనాలు. లోకమంతా కూడా మరణ భయముతో నాయన బెంబేలెత్తుతూ ఉన్నది. కరోనా వైరస్తో మరణ మృదంగం రోగిస్తూ భయానకమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నది. ఇలాంటి సమయంలో క్రైస్తవులుగా నిరీక్షణ కలవారమై యోగోలే చెప్పగలిగే ధన్యత మాకు దయచేయండి అయ్యా. మరణానికి భయపడకుండా ప్రభువా, జీవంలోనికి దాటించే దేవుడు నువ్వు ఉన్నావని మేము నమ్మి నీ వైపు చూసే కన్నులు మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో చెప్పబడిన వాక్యం ద్వారా నీ పిల్లలైనటువంటి వారు ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. జీవం కలిగిన దేవుడు, సజీవుడు నాయన, మహోన్నతుడు ప్రభా, నీకు వందనాలు. అలాగే నాయన, ఇదిగో ప్రభా
దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. పాస్టర్ జార్జ్ ముల్లర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. డేవిడ్ లివింగ్స్టన్ గారి కొరకు, తిలక్ అబ్రామ్ గారి కొరకు, ఏనోష్ గారి కొరకు, రాజేంద్ర గారి కొరకు, జ్యోతిబాబు గారి కొరకు, జ్యోతిరాజ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దైవ సేవకులైనా యొక్క హాస్పిటల్లో ప్రభా ఆక్సిజన్ కొరతగా ఉండి, వాళ్ళకి ఆక్సిజన్ తక్కువగా ఉండి ప్రభా, ఇదిగో నాయన ఉన్నారు ప్రభా. వారి ఆరోగ్య విషయాల్లో సాయం చేయండి. వారిని అయినా వారి జీవం పొయ్యండి అయినా. వారిని సేవగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని తప్పకుండా మరలా లేవనెత్తండి అయినా. వారిని బలపరచండి ప్రభా. దేవా, తిరిగి జీవం కోసం మరలా నీ సన్నిధి నడిపించండి. దేవానికి స్తోత్రాలు. అలాగే ప్రభా సంపత్ కుమార్ గారు ప్రార్థిస్తున్నాం. ఆ సింగర్ సంపత్ కుమార్ గారిని, అలాగే ఏనోష్ భార్యని జ్ఞాపకం చేసుకోండి. దేవానికి వందనాలు. అలాగే సరళ వాళ్ళ యొక్క తల్లిగారు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం దయచేయండి. ఆమెకున్న బ్రీతింగ్ ప్రాబ్లం చూడదలు దయచేయండి. అలాగే అద్దెకి రవి జ్ఞాపకం చేసుకోండి. బలహీన చూడదలు దయచేయండి. స్వస్థపరచండి ప్రభా. అలాగే రాజరత్న గారిని, రాహిలమ్మ జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. చాలా అన్నపన్న ఆరోగ్య విషయంలో సాయం చేయండి బాబు. అలాగే సిహెచ్ జోనా, అలాగే వాళ్ళ యొక్క అన్న విశ్వాసంలో ప్రార్థిస్తాం. వారికి ఉన్న బలహీన విడుదల దయచేయండి. అలాగే బ్రదర్ ప్రకాశం గారు ఉస్తుంబాల, ఆయన ఆరోగ్య విషయంలో కూడా సాయం చేయండి. నాయనానికి వందనాలు. స్వర్ణ వాళ్ళ భర్త గారు ఆరోగ్య విషయంలో, తాళ రాజేశ్వరి వాళ్ళ బావగారు ఆరోగ్య విషయంలో సాయం చేయండి. అలాగే సురేష్ని, యేసుబాబు జ్ఞాపకం చేసుకోండి. మున్నిని జ్ఞాపకం చేసుకోండి. బర్రా పేతురు గారు ఆరోగ్య విషయంలో సాయం చేయండి. ప్రభానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘంలో ఎవరైనా బలహీనుంటే బలపరచండి. రోగులుంటే ముట్టి బాగు చేయండి అయినా. నీ సాక్ష్యం నిలబెట్టండి ప్రభా. కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి నాయన, వెంటిలేటర్లో ఉన్నటువంటి వారు, ఐసోలేషన్లో ఉన్నవారు, ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతున్నవారు నాయన, వారి యొక్క ఆరోగ్యాల నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది దైవ సేవకులు కూడా నాయన అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం బాబు. సహాయం చేయండి ఆయన. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి, అనారోగ్యంతో ఉన్నటువంటి రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే వైద్య సేవ అందిస్తున్నటువంటి డాక్టర్ల కొరకు నాయన, నర్సుల కొరకు, పారిశుద్ధ్య కార్మికుల కొరకు నాయన, పోలీసులు వారి కొరకు నాయన, బహారా కాస్తూ ఉన్నటువంటి నాయన, కంట్రోల్ చేస్తున్నటువంటి కర్ఫ్యూ విధిస్తున్నటువంటి నాయన, దేవా దేవా పోలీసు వారి కొరకు ప్రార్థిస్తున్నాం నేను. అలాగే నాయన కలెక్టర్స్ కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. యంత్రాంగం అందరి కొరకు, అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని, మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారికి మంచి జ్ఞానం దయచేయండి. పరిపాలన విధానం ఎలా చేయాలో సహాయం చేయండి. అలాగే వ్యాక్సిన్ విషయంలో కూడా ప్రభా అందుబాటులో రావడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా నీకు స్తోత్రాలు. విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రశస్త సహోదరులు అందరూ కూడా ఒక్కొక్కరు పేరు మీద మీరు జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది నాయన మళ్ళా తిరిగి స్వదేశం రావడానికి ఇష్టపడుతున్నారు. నీ చిత్తమైతే వారి ప్రయాణంలో వీసా విషయాల్లో సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో మాకు ఈ వీడియో ద్వారా నాయన సహకరిస్తున్నటువంటి యశ్వంత్ని తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా. మన కుమారుడు ఈ వీడియోకి నాయన సహకరిస్తూ ఎంతో పరిచయం చేస్తున్నాడు. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభానికి వందనాలు. విదేశాల్లో ఉన్న ప్రతి సహోదరిని జ్ఞాపకం చేసుకుని బలపరచమని సందులో ప్రార్థిస్తున్నాం బాబు. అలాగే నాయన నా కుమార్ డానియల్ని, తన వారిని బిడ్డలు కూడా దీవించండి నాయన. ఇక్కడ ఉన్నటువంటి సాబీలు మ్యాచెస్ ఉన్నటువంటి ఆ యొక్క ఎడమ కన్నులో ఉన్నటువంటి ఆ ర్యాచెస్ నుంచి, ఆ యొక్క ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి, స్వస్థపరచండి ప్రభా. అలాగే నాయన నాకు ఇదిగో నాయన మరి జీవన్ మీదకి ఉన్నటువంటి ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా విడుదల దయచేయండి, స్వస్థపరచండి ప్రభానికి వందనాలు. నా భాషం గారు ఆరోగ్య విషయంలో కూడా సాయం చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. అలాగే సతీష్ని, తన భార్యను, తన బిడ్డలు కూడా దీవించండి. అనితని అనుష జ్ఞాపకం చేసుకోండి, అభిషేక్ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి నాయన ఇదిగో ప్రభా మరి మహిమరాణి గారిని జ్ఞాపకం చేసుకోండి. తన కుమార్ సురేష్, తన కుటుంబాన్ని కూడా దీవించండి. అలాగే లక్ష్మణేశ్వర నుంచి వచ్చినటువంటి దయమని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం దయచేయండి. తన ఇద్దరు బిడ్డలకి రక్షణ దయచేయండి. తన భర్త హార్మోన్స్ దయచేయండి. ప్రభానికి స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా భాగ్యేశ్వర గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ఇంకా నాయన నీవంటే ఎరగని బిడ్డలు ఉన్నారు ప్రభా. ఇంకా తెలియక నాయన నీవే నిజమైన దేవుడు అని తెలియక లోపల నశించిపోతున్నారు బాబు. వాళ్ళని నాయన తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. దేవానికి వందనాలు. అలాగే ప్రభా ఇంకా ఎవరైతే బలహీనలు ఉన్నారో, సంఘంలో ఎవరైతే బలహీనలు ఉన్నారో బలపరచండి. చిన్న బిడ్డలు, సంటి బిడ్డలు కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళు ప్రార్థన చేసుకోలేరు ప్రభా. కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలో చంటి బిడ్డలకు తెలియదు కనుక తల్లిదండ్రులు వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. సంఘ కాపరిగా మేము కూడా ప్రార్థిస్తున్నాం బాబు, సహాయం చేయండి. అలాగే పాస్టర్ బి పీటర్ గారి యొక్క నాయన కుటుంబానికి ఆదరణ దయచేయండి. ఆ సంఘానికి కూడా ఆదరణ దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. జీవం కలిగిన దేవుడా, సజీవుడా, మౌనతుడానికి వందనాలు. నిశ్చయంగా బలపరచండి ఆయన. కుటుంబానికి ఆదరణ దయచేయండి ఆయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఇదిగో ఈ మధ్యాహ్నకాల సమయంలో చేరువచ్చిన ప్రజలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఈ వాయిస్ ద్వారా నాయన, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నాయన ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. వారిలో ఎవరైనా బలహీనలు ఉంటే వాళ్ళని బలపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. నీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. నీ కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నాయన, ఇదిగో ఈ పునరుద్ధాన దినం మొదలుకొని వచ్చే పునరుద్ధాన దినం వరకు నీ కాపుదల దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని, అనుకున్న అయోగ్యుడైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, నా ఆరోగ్య విషయంలో కూడా సాయం చేయమని. ఒకవేళ నీ పిలుపు నాయన అందుకుంటే, ఒకవేళ నువ్వు రమ్మని పిలిస్తే మరణానికి భయపడకుండా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభా నీ కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభా నీ చేతులు మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ యొక్క మెసేజ్ వింటున్నటువంటి వీళ్ళందరికీ సదా దేవుడితో నడిపించి ఈ వారం అంతా కాచి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్. దేవుడు అందరికీ దీవించుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.